హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి అసెస్మెంట్ ప్రొసీజర్, దట్ ఈస్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ యొక్క వీడియోస్ కంప్లీటెడ్ అయినవి. నెక్స్ట్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూద్దాము. టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ టీచ్ వెల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ట్రస్ట్. అది ఏమి ట్రస్ట్ అప్రూవ్డ్ అండర్ సెక్షన్ 1023C. 1023C అంటే ఎగ్జామ్షన్ ఉంది ఆ ట్రస్ట్కి అని అర్థము. నెక్స్ట్ విచ్ రన్స్ వేరియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎగ్జామ్షన్ ఉండాలి అంటే ఎగ్జామ్షన్స్ కోసం అంటే అప్ టు 5 crores వరకు నో పర్మిషన్స్, అంటే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. అబోవ్ 5 crores ఉంటే ఎగ్జామ్షన్ కోసం వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఓకే, ఆడి వరకు ఉన్నాం మనం. నెక్స్ట్ డూయింగ్ ద కోర్స్ ఆఫ్ అసెస్మెంట్ ఆర్డర్. ఓకే, దీనికి అసెస్మెంట్ ఆర్డర్ వచ్చింది యాజ్ పర్ సెక్షన్ 143 ప్రకారం ద అసెసింగ్ ఆఫీసర్ ఫైండ్ దట్ ద ట్రస్ట్ హ్యాస్ క్యారీడ్ అవుట్ యాక్టివిటీస్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ సెక్షన్ అండర్ విచ్ ఇట్ ఈజ్ అప్రూవ్డ్. అంటే అది అప్రూవ్ చేసిన దానికంటే ఒక పర్పస్ కోసం తీసుకున్న అప్రూవ్షన్ అది కాంట్రవెన్షన్ చేసిందని అసెసింగ్ ఆఫీసర్ అనుకున్నాడు. సో 143 ప్రకారం నోటీసెస్ని ఇష్యూ చేసినాడు. ఓకే, అసెసింగ్ ఆఫీసర్ వాంట్ టు పాస్ అన్ ఆర్డర్ వితౌట్ గివింగ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10 కింద ఏదైతే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉందో ఆ ఎగ్జామ్షన్ని ప్రొవైడ్ చేయాలని అనుకుంటలేడు ఎవరు, అసెసింగ్ ఆఫీసర్. ఇప్పుడు ఆ అప్రూవల్ ఏదైతే ఉందో అది విత్డ్రా చేసుకోకూడదా అనేది ఫస్ట్ క్వశ్చన్ అనుకుంటాను నేను వచ్చేసి. విత్ అసెసింగ్ అబ్జెక్టివ్ యు ఆర్ రిక్వైర్డ్ టు ఎగ్జామిన్ ద ఫాలోయింగ్. ఏమి ఎగ్జామ్ చేయాలి? వెదర్ ద అసెసింగ్ ఆఫీసర్ కెన్ పాస్ అన్ ఆర్డర్ వితౌట్ గివింగ్ ద ఎగ్జామ్షన్స్ అండర్ సెక్షన్ 10. నెక్స్ట్ కెన్ ద అసెసింగ్ ఆఫీసర్ కెన్ గెట్ అడిషనల్ టైమ్ లిమిట్, అంటే అడిషనల్ టైమ్ లిమిట్ ఫర్ కంప్లీటింగ్ ద అసెస్మెంట్ని కంప్లీట్ చేయడానికి ఇంకా టైం లిమిట్ అనేది ఎక్స్టెన్షన్ వస్తుందా రాదా అనేది. ఫస్ట్ దానిలో ఎగ్జామ్షన్ని విత్డ్రా చేసుకోవచ్చు, నో ఇష్యూ. అండ్ టైంని ఏమైనా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అంటే ఎస్, ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆన్సర్ చూద్దాము. ఫస్ట్ యాజ్ పర్ సెక్షన్ 143 ప్రకారం ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అప్రూవ్డ్ అండర్ సెక్షన్ 1023C కింద కింద విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(4)C కింద రిటర్న్ని ఫైల్ చేయాలి. 149(4)C కింద ఫైల్ చేయాలి. ఏది 143 కింద నోటీస్ వచ్చింది. ఇక్కడ 143 నోటీసెస్ మొత్తం ఆల్మోస్ట్ మీకు 143లోనే వచ్చేస్తారు చూడండి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి మీరంటే చాలా లవ్ కాబట్టి 143లోకి వచ్చేస్తాడు. నెక్స్ట్ ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో 1023Cలో ఎగ్జామ్షన్ ఉన్న వాళ్ళు 139(4)C కింద రిటర్న్ని ఫైల్ చేయాలి. ఓకే, ద అసెసింగ్ ఆఫీసర్ షెల్ నాట్ pass an order of assessment order under section 143(3) without giving effect of provisions of section 10. అంటే ఆర్డర్ని పాస్ చేయాలంటే సెక్షన్ 10ని కన్సిడర్ చేయాలి. అన్లెస్ ఈజ్ ద వ్యూ దట్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ క్యారీడ్ ఆన్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సెక్షన్స్. సో సెక్షన్ 10ని కన్సిడర్ చేస్తూ ప్రొవైడ్ చేయాలి. అండ్ సెక్షన్ 10ని కన్సిడర్ చేస్తున్నప్పుడు ఆ ట్రస్ట్ అనేది ఆర్ ఇన్స్టిట్యూషన్ అనేది కాంట్రవెన్షన్ చేసిందని అతనికి అనిపిస్తే డైరెక్ట్గా ఇష్యూ చేయకుండా కొన్ని తీసుకోవాలి, కొన్ని ప్రొవిజన్స్ని కొన్ని ప్రాసెస్ని ఫాలో కావాలి. ఏం చేయాలి? ఫస్ట్ అతను డైరెక్ట్గా తన హ్యాండ్లో అతను తీసుకోవడానికి రాదు. ఇక్కడ ఎగ్జామ్షన్ని తీసేయడానికి అట్లాంటివి ఫస్ట్ ఏం చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ అథారిటీ ఆర్ విచ్ హ్యాడ్ ఎర్లియర్లీ అప్రూవ్డ్ ద కన్సర్న్ ఇన్స్టిట్యూషన్. అంటే కన్సర్న్ ఇన్స్టిట్యూషన్కి ఎవరైతే స్టార్టింగ్లో ఎవరైతే అప్రూవ్ చేసినారో అబౌట్ ద కాంట్రవెన్షన్ ఆఫ్ ద రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్. సో ఇప్పుడు మేము కాంట్రవెన్స్ చేసింది అని వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. ఎవరెవరికి ఇంటిమేట్ చేస్తారు? ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రిస్క్రైబ్డ్ అథారిటీ కానీ ఆర్ ఎర్లియర్లీ ఎవరైతే అప్రూవ్ చేసినారో ఆ కన్సర్న్ ఇన్స్టిట్యూషన్స్ని. నెక్స్ట్ and the approval granted to such institution has been withdrawn or notification in that respect was rescinded. Approval granted to such institution has been withdrawn or notification in that respect. వీళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు అప్రూవల్ని గ్రాంట్ చేయొచ్చు ఆర్ విత్డ్రా చేయొచ్చు ఆర్ నోటిఫికేషన్తో రిసీన్ కూడా చేయొచ్చు. therefore in the aforesaid case ప్రకారం అసెసింగ్ ఆఫీసర్ కెన్ పాస్ అన్ అసెస్మెంట్ ఆర్డర్ వితౌట్ గివింగ్ ద ఎగ్జామ్షన్స్ అండర్ సెక్షన్ 10 టు టేక్ వెల్ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అప్రూవ్డ్ అండర్ సెక్షన్ 1023 ఓన్లీ అతను ఏం చేయొచ్చు? ఓన్లీ ఇఫ్ ఈ హ్యాస్ ఇంటిమేటెడ్ బై ద కాంట్రవెన్షన్ మేడ్ బై టెక్వెల్ ఎడ్యుకేషన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్కి ఇంటిమేషన్ ఇచ్చింటే ఆర్ ప్రిస్క్రైబ్డ్ అథారిటీకి ఇంటిమేషన్ ఇచ్చింటే యాజ్ ద కేస్ మేబీ అండ్ ఇట్స్ అప్రూవల్ అండర్ సెక్షన్ 1023C విత్డ్రా చేయొచ్చు.
నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పినాము, అసెసింగ్ ఆఫీసర్కి టైం ఎక్స్టెన్షన్ వస్తుందా అని అడిగినారు. నెక్స్ట్ సెక్షన్ 153 ప్రకారం, సెక్షన్ 153 ప్రకారం ద అసెసింగ్ ఆఫీసర్ ఇంటిమేట్ ద కాంట్రవెన్షన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 1023C ప్రకారం ఏవైతే కాంట్రవెన్షన్ చేసినారో అది ఇంటిమేషన్ చేయాలి. ఫస్ట్ ఎవరికి చేసింది కాంట్రవెన్షన్ గురించి, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ అథారిటీ ఆర్ period commencing from the date of intimation of such contravention by the assessing officer and ending the date on which the copy of order of withdrawing the approval under the section 1023 is received by the assessing officer. ఈ రెండింటిని ఎక్స్క్లూడ్ చేస్తాము. ఏవి, ఇంటిమేషన్ ఇచ్చేది అండ్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఈ సెక్షన్ 10 కాపీ విత్డ్రాయింగ్ అప్రూవల్ ఇచ్చే డేట్ని, ఈ రెండింటిని ఎక్స్క్లూడ్ చేసి షెల్ బి ఎక్స్క్లూడెడ్ ఫర్ కంప్లీటింగ్ ద పీరియడ్ ఆఫ్ లిమిట్ ఆఫ్ కంప్లీటింగ్ ద అసెస్మెంట్. ఆ అసెస్మెంట్ని కంప్లీట్ చేయడానికి ఎప్పుడైతే సర్వ్ చేసినాడో ఆ రోజుని అండ్ ఎప్పుడైతే ఆర్డర్ని విత్డ్రా చేసి ఆర్డర్ని పాస్ చేసినారో ఆ రోజుని ఆ 2 డేస్ని ఎక్స్క్లూడ్ చేసి ఫర్దర్ ఇన్ కేస్ ద టైమ్ లిమిట్ అవైలబుల్ టు అసెసింగ్ ఆఫీసర్ ఫర్ పాసింగ్ అన్ అసెస్మెంట్ ఆర్డర్ ఆఫ్టర్ సచ్ ఎక్స్క్లూజన్ ఈజ్ లెస్ దెన్ 60 days. సచ్ remaining period of assessment shall be deemed to have been extended to 60 days. 60 days extension చేయొచ్చు. ఆ రెండింటిని ఎక్స్క్లూడ్ చేస్తే లెస్ దెన్ 60 days లోపల అతను పాస్ చేయాలి అండ్ ఇంకా కావాలనుకుంటే ఇంకొక 60 daysని ఎక్స్టెన్షన్ చేయొచ్చు. therefore assessing officer will get the above mentioned additional time for completing the assessment of technical educationని కంప్లీట్ చేయడానికి టైం లిమిట్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2లో ఏం చెప్తారు అంటే, స్టేట్ విత్ రీజన్స్ whether return of income is to be filled in the following cases for assessment year 22-23. Return of income is to file. ఓకే, మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, రెసిడెంట్ ఉన్నాడు, అతని యొక్క ఏజ్ వచ్చేసి 80 years, హ్యాస్ ఈజ్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 2,85,000 ఉంది. ఈ హ్యాస్ క్లైమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 150 అండర్ సెక్షన్ 80C కింద 150 డిడక్షన్ క్లెయిమ్ చేసినాడు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 80,000 క్లెయిమ్ చేసినాడు. ఈజ్ నాట్ ట్యాక్సబుల్ బై వర్చ్యూ ఆఫ్ ఎగ్జామ్షన్ అవైలబుల్ అప్ టు స్పెసిఫైడ్ థ్రెషోల్డ్ అండర్ సెక్షన్ 112A. ఓకే, 80,000 2,50,000 అజ్యూమ్ దట్. ఓకే, ఏం చెప్తానంటే 80,000 ఈజ్ నాట్ ట్యాక్సబుల్ బై వర్చ్యూ ఆఫ్ ఎగ్జామ్షన్ అవైలబుల్ అప్ టు. ఓకే, సెక్షన్ 112Aలో ఏం చెప్పినారు, అప్ టు 1 lakh వరకు ట్యాక్స్ ఏం రాదు. అప్ టు 1 lakh వరకు ట్యాక్స్ రాదు 112A ప్రకారం. అంటే ఎస్టీటీ పే చేస్తుంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అప్పుడు అది ఇక్కడ చెప్పినారు 112A ప్రకారం. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది, 2,85,000. 2,85,000 నుంచి మైనస్ 1,50,000 తీసేస్తే, డిడక్షన్ తీసేస్తే అతనికి ఎంత వచ్చింది, 50,000 ప్లస్ 85,000. 50,000 ప్లస్ 85,000, 50 ప్లస్ 80 20 40 1,45,000 ఎంతో వస్తుంది. అండ్ ఈ ఎగ్జామ్షన్ అనేది వెళ్ళిపోతుంది. సో అజ్యూమ్ దట్ ఈ హాజ్ నాట్ అప్డేట్ ద స్పెషల్ ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ 115 BAC. వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ ఇఫ్ మిస్టర్ ఎక్స్ హ్యాజ్ ఇంకర్డ్ 1,05,000 టువర్డ్స్ పేమెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్స్. ఓకే, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటే అప్పుడు రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుందా లేదా? ఫస్ట్ కేసులో వచ్చేసి అతనికి 2,85,000 మైనస్ 1,50,000 చేసేస్తే బిలో 2,50,000లోకి పడిపోతాడు. అండ్ ఇక్కడ ఆల్రెడీ పే చేయాల్సిన అవసరం లేదు, ఏది లాంగ్ టర్మ్ గెయిన్కి సంబంధించినది 1 lakh వరకు పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కేసులో అయితే ట్యాక్స్ ఇన్కమ్ అనేది బిలో 2,50,000. అందులో అయితే వచ్చేసి అతని ఏజ్ ఎంత, 80 years ఉంది. అంటే మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 5 lakhs వరకు వస్తుంది. 5 lakhs వరకు ఇన్కమ్ ఏమి లేదు కాబట్టి 5 lakhs వరకు ఇన్కమ్ ఏమీ లేదు కాబట్టి అతను ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్ కేసెస్ అవి ఫాలోయింగ్ కేసెస్ ఫర్ అసెస్మెంట్ ఇయర్. ఇండివిజువల్ కేసెస్ అయితే ఫస్ట్ కేసులో అయితే రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అతనికి ఎప్పుడైతే ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది ఎక్సీడింగ్ 1 lakh ఉంటే అప్పుడు ఖచ్చితంగా అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేయాలి ఫస్ట్ కేసులో అయితే. నెక్స్ట్ వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ ఇఫ్ మిస్టర్ ఎక్స్ హ్యాజ్ ఇంకర్డ్ 1,05,000 టువర్డ్స్ పేమెంట్ ఆఫ్, అది చెప్పినాం కదా. ఓకే, ఏబీసీ ఏ పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది, హ్యాస్ లాస్ ఆఫ్ 10,000 డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 21-22. లాస్ ఉన్నప్పటికీ పార్ట్నర్షిప్ ఫామ్ అనేది కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాల్సిందే విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేయాలి. నెక్స్ట్ ఏ రిజిస్టర్ అసోసియేషన్స్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1023B ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1023B కింద ఎగ్జామ్షన్ని క్లెయిమ్ చేయొచ్చు. హ్యాజ్ ఇన్కమ్ ఆఫ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వచ్చేసి సెక్షన్ ఎంత ఉంది, 4,60,000 ఉంది. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ అనేది సెక్షన్ 1023B కింద ఎగ్జామ్షన్ ఉంటే కంపల్సరీ
రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేయాలి. ఎప్పుడు దాని యొక్క అమౌంట్ అనేది మ్యాక్సిమం అమౌంట్ అనేది ఎంతైతే ఉందో నాట్ చార్జబుల్ ట్యాక్స్, ఏవైతే పర్సన్ ఉన్నాడో, ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ పర్సన్, రిజిస్టర్డ్ అసోసియేషన్, ఓకే అసోసియేషన్ ఉంది, హౌస్ ప్రాపర్టీ నుంచి ఇన్కమ్ వచ్చేసి 4,60,000 ఉంది. సో వీళ్ళు రిటర్న్ని ఫైల్ చేయాల్సి వస్తుంది 4,60,000 అంటే. నెక్స్ట్ మిస్టర్ వై ఏజ్డ్ 45 ఇయర్స్ అండ్ ఎంప్లాయీ ఆఫ్ ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్, డ్రాస్ శాలరీ ఆఫ్ 5,90,000. ఎంత డ్రా చేస్తున్నాడు? 5,90,000 డ్రా చేస్తున్నాడు అంట. అండ్ హ్యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫిక్స్డ్ డిపాజిట్ విత్ 10,000. సో 5,90,000 ప్లస్ 10,000 6 lakhs అవుతుంది, కంపల్సరీ పే చేయాల్సిందే. సో కంపల్సరీ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. 2,50,000 అబౌవ్ ఉన్నాడు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేయాలి. ఫస్ట్ కేసులో ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడైతే చేయాలి. నెక్స్ట్ కేసులో రిటర్న్ ఫైల్ చేయాలి, నెక్స్ట్ కేసులో రిటర్న్ ఫైల్ చేయాలి, నెక్స్ట్ కేసులో కూడా రిటర్న్ని ఫైల్ చేయాల్సిందే. ఆల్ కేసెస్లో ఫైల్ చేయాల్సిందే. ఫస్ట్ కేసులో ఒకటే రాదు, ఫస్ట్ కేసులో కూడా ఎలక్ట్రిసిటీ అప్పుడు కూడా వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ చూడండి. ఇది రిక్వైర్డ్ టు ఫైలింగ్, ఈ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ రిక్వైర్డా కాదా? ఫస్ట్ నో. ఎందుకు? యాజ్ పర్ సెక్షన్ 139(1) ప్రకారం, 139(1) ప్రకారం every person whose total income without giving effect to the provisions of chapter 60 deductions exceed the maximum amount not chargeable to tax is required to furnish return of income for the relevant assessment year on or before the due date. The gross total income of Mr. X before giving effect to deductions under section deductions of 1,50,000 under section 80C is 4,35,000. So before giving effect అతని యొక్క ఇన్కమ్ ఎంత అవుతుంది? 4,35,000. ఈ 4,35,000 అతని యొక్క ఇన్కమ్ అవుతుంది. 2,85,000 డిడక్షన్ వచ్చేసి 1,50,000. 3,85,000 ప్లస్ 50 యాడ్ చేస్తే 35,000 4,35,000 అవుతుంది బిఫోర్ గివింగ్ డిడక్షన్స్ చూసుకుంటే. ఓకే ఎంతైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్కి ప్లస్ 1,50,000 యాడ్ చేసుకుంటే మొత్తం అతనికి బిఫోర్ గివింగ్ డిడక్షన్స్ వచ్చేసి 4,35,000 ఉంది. మనకు అక్కడ ప్రొవైడ్ చేసినది ఎంత? యాజ్ టోటల్ ఇన్కమ్ 2,85,000. ఈ యాజ్ క్లైమ్డ్ డిడక్షన్స్ ఆఫ్ 1,50,000. సో క్లైమ్ చేసిన తర్వాత 1,50,000 అయింది. సో అది కానీ మనం క్లారిటీగానే చూడకుంటే మిస్ అయిపోతుంది. ఒకవేళ అలా 80 కాకుండా ఏజ్ 80 కాకుండా వేరే ఏజ్ మీన్స్ 40నో 30నో ఇచ్చింటే మనం 2,85,000 చూస్తుంటే 1,50,000 ఇప్పుడు మనం లెస్ చేసి చూసుకుంటూ ఉంటే ట్యాక్స్ ఏం రాకుండా కాబట్టి మనం తీసేసుకుంటుంది. బట్ ఇక్కడ హ్యావ్ క్లైమ్ డిడక్షన్స్ ఆఫ్ 1,50,000. సో 1,50,000 క్లైమ్ చేసిన తర్వాత 2,85,000. సో రెండింటిని యాడ్ చేసి 2,85,000 ప్లస్ 1,50,000 4,35,000 అయినప్పటికీ బిలో 5 lakhs ఉంది కాబట్టి ట్యాక్స్ రాదు. నెక్స్ట్ the gross total income వచ్చేసి 4,35,000 which is less than the basic exemption limit of 5 lakhs applicable to individual age 80 years or more. Therefore Mr. X need not furnish his return of income for assessment year 22-23. Next, in case of electricity ఉన్నప్పుడు yes the answer would be changed since Mr. X has incurred expenditure of an amount exceeding 1 lakh towards consumption of electricity. In such a case he would have to file his return of income assessment year 22-23 on or before the due date of section 139(1) ప్రకారం విత్ ఇన్ డ్యూ డేట్ లోపల రిటర్న్ని ఫైల్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ కేసులో ఏం చెప్పినాము మనం? పార్ట్నర్షిప్ ఫామ్కి లాస్ ఉన్నప్పుడు ఎస్ ఆ పార్ట్నర్షిప్ ఫామ్కి లాస్ ఉన్నప్పుడు కూడా యాజ్ పర్ సెక్షన్ 139(1) ప్రకారం ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఫర్మ్స్ టు ఫర్నిష్ ఇట్స్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ లాస్ ఆన్ ఆర్ బిఫోర్ ద స్పెసిఫైడ్ డ్యూ డేట్స్. ఇన్కమ్ ఉందని లాస్ ఉందని కంపల్సరీ రిటర్న్ని ఫైల్ చేసేది. దేర్ ఫోర్ మిస్టర్ ఏబీసీ హ్యాస్ టు ఫర్నిష్ హిస్ రిటర్న్ ఆఫ్ లాస్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23 ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ అండర్ సెక్షన్ 139(1) ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఇంకర్డ్ ఏ లాస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పినాము? ఏదైతే రిజిస్టర్డ్ అసోసియేషన్ ఉందో దానికి ఎలిజిబుల్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1023B ఉంది. 2,60,000 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉంది. ఏవైతే క్లైమింగ్ ఆఫ్ సెక్షన్ 1023B కింద క్లైమ్ చేసుకుంటే సెక్షన్ 139(4C) అని చెప్పినాము. 139(4C) రెగ్యులర్ వాళ్ళకి 139(1) ఎగ్జామ్షన్ క్లైమ్ చేసే వాళ్ళకి 139(4) C ప్రకారం ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ రిఫర్ టు ఇంటర్ ఏరియా ఇన్ సెక్షన్ 1023B whose total income without giving effect to the provisions of section 10 exceeds maximum amount not chargeable to tax is required to furnish return of income for the relevant assessment year on or before the due date. In the above case the registered అసోసియేట్ పర్సన్కి 2,50,000 మ్యాక్సిమం బేసిక్ ఎగ్జామ్షన్ని దాటింది కాబట్టి వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిందే. ద రిజిస్టర్డ్ అసోసియేషన్ హ్యాస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ 4,60,000 బిఫోర్ ఎగ్జామ్షన్స్ అండర్ సెక్షన్ 10 విచ్ ఎక్సీడ్స్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 2,50,000. దేర్ఫోర్ ఇట్ ఈస్ అండర్ అన్ అబ్లిగేషన్ టు ఫర్నిష్ ఇట్స్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23కి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏం చెప్పినాము? 45 years ఏజ్ ఉంది,
4,90,000 ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 139(1) ప్రకారం ఎవరీ పర్సన్ హూజ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ ద మ్యాక్సిమం అమౌంట్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ఈజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ద ఫైల్. మిస్టర్ వై యొక్క శాలరీ వచ్చేసి 5,90,000 దాని నుంచి స్టాండర్డ్ డిడక్షన్స్ని ప్రొవైడ్ చేస్తే 50,000 వస్తుంది. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ చేస్తే 5,40,000 అవుతుంది. అండ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 5,50,000 ప్లస్ 5,40,000 ప్లస్ 10,000 5,50,000. మ్యాక్సిమం బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత 2,50,000. సో అప్లికబుల్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద అసెసింగ్ ఆఫీసర్ issued a notice under section 142(1) on the assessee on 24th April 2022కి 142 కింద నోటీస్ని ఇష్యూ చేసినాడు. కాలింగ్ అపాన్ హిమ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 21-22. నెక్స్ట్ ఇన్ రెస్పాన్స్ టు సెడ్ నోటీస్ ద అసెసీ ఫర్నిచర్ రిటర్న్ ఆఫ్ లాస్. సో ఏదైతే నోటీస్ రిసీవ్ చేసుకున్నాడో దాని ప్రకారం రిటర్న్ ఆఫ్ లాస్కి రిటర్న్ని ఫైల్ చేసినాడు. ఎవరు? అసెసీ. ఏది? బిజినెస్ లాస్ చూపించినాడు, అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ చూపించినాడు. స్టేట్ వెదర్ ద అసెసీ వుడ్ బి ఎంటైటిల్డ్ టు క్యారీ ఫార్వర్డ్ యాజ్ ఏదైతే మనకి ఈ అసెసీ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా, ఏది? అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ని అండ్ బిజినెస్ లాస్ని రెండే కదా ప్రొవైడ్ చేసినది, బిజినెస్ లాస్, అన్అబ్జర్వ్డ్ లాస్. ఇక్కడ బిజినెస్ లాసెస్ ఏమైనా ఉంటాయి విత్ ఇన్ డ్యూ డేట్ లోపల రిటర్న్ ఫైల్ చేస్తేనే ఆ బిజినెస్ లాస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అన్అబ్జర్వ్ లాస్కి డ్యూ డేట్ గురించి ఏం చెప్పదు. సో అన్అబ్జర్వ్ లాస్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ రాదనుకుంటా. నెక్స్ట్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 139(3) ప్రకారం ఎనీ పర్సన్ హూ హ్యాస్ సస్టైన్డ్ లాస్ under the head PGBP profit and gains of business or profession, he is allowed to carry forward such loss under section 72(1) or 73(2) or 73(2) only if it has filed the return of loss within the time allowed under section 139(1). that is section 180 అనేది మ్యాండేటరీ చేస్తుంది. ఎవరైతే రిటర్న్ లాస్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీ ఫైల్ చేయాలని. సెక్షన్ 180 స్పెసిఫై దట్ లాస్ విచ్ హ్యాస్ నాట్ బిన్ డిటర్మైన్డ్ యాజ్ పర్ రిటర్న్ ఫైల్ అండర్ సెక్షన్ 139(3) షిల్ నాట్ బి అలౌడ్ టు బి క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ సెక్షన్ 172(1) కానీ, అంటే దట్ ఈస్ బిజినెస్ లాస్ ఉన్నప్పుడు కానీ, 73(2) కానీ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ ఉన్నప్పుడు కానీ, 74(1) క్యాపిటల్ గెయిన్ లాస్ ఉన్నప్పుడు కానీ, 74(a)(3) లాస్ ఫ్రమ్ యాక్టివిటీ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ హార్స్ రేసెస్, 73(a) స్పెసిఫైడ్ బిజినెస్. ఈ కేసెస్లో విత్ ఇన్ డ్యూ డేట్ లోపల రిటర్న్ ఫైల్ చేస్తేనే అది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అనేది సెక్షన్ 80 చెప్తుంది. హవెవర్ ఇఫ్ దెర్ ఈజ్ నో సచ్ కండిషన్ ఫర్ క్యారీ ఫార్వర్డ్ అండ్ లాస్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ కానీ యాజ్ పర్ సెక్షన్ 71(b) ఆర్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 32. హౌస్ ప్రాపర్టీకి అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి విత్ ఇన్ డ్యూ డేట్లో ఫైల్ చేయాలని ఏం చెప్పలేదు సెక్షన్ 80లో. నెక్స్ట్ ఇన్ ద గివెన్ కేస్ ద అసెసీ హ్యాస్ ఫైల్డ్ ఇట్స్ రిటర్న్ ఆఫ్ లాస్ ఇన్ రెస్పాన్స్ టు నోటీస్ అండర్ సెక్షన్ 142(1) ప్రకారం ఫైల్ చేసినాడు. యాజ్ పర్ ప్రొవిజన్స్ స్టేటెడ్ అబోవ్, అసెసీ ఫర్నిచర్ రిటర్న్ ఇన్ రెస్పాన్స్ టు నోటీస్ అండర్ సెక్షన్ 142(1) ఆఫ్టర్ ద డ్యూ డేట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 139(1) and therefore benefit of carry forward business loss under section 172(1) or 173(2) or 173(4) shall not be available, but the assessee shall however be entitled to carry forward the unobserved depreciation as per section 32(2) ప్రకారం అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ స్టేట్ ద ఫాలోయింగ్ అసెసీస్ హ్యావ్ టు ఫైల్ ఆఫ్ ఇన్కమ్ ఇఫ్ సో ద డ్యూ డేట్ వాళ్ళ యొక్క డ్యూ డేట్ వచ్చేసి ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23కి వాళ్ళ యొక్క ఏమంటారు డ్యూ డేట్ని చెప్పాలంట. ఓకే, డ్యూ డేట్ని చెప్పడానికి మనకేం పోయేది ఉంది. ఏ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ హ్యావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ లెట్అవుట్ ప్రాపర్టీ ఆఫ్ 1 lakh, అతనికి లెట్అవుట్ ప్రాపర్టీ 1 lakh ఉందంట, అతనికి డ్యూ డేట్ చెప్పాలి. రిటర్న్ ఫైల్ చేయడానికి డ్యూ డేట్ ఉంది అంటే ఇప్పుడు అతనికి ఇన్కమ్ ఎంత ఉంది, 1 lakh ఉంది. ఇక్కడ 1 lakh అంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 2,50,000 ఉంది. 2,50,000 వరకు ఉంటుంది బేసిక్ ఎగ్జామ్షన్. సో బేసిక్ ఎగ్జామ్షన్కి బిలో ఉన్నాడు కాబట్టి ఇతను మ్యాండేటరీగా ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరమే రాదు. నెక్స్ట్ ఏ పబ్లిక్ ట్రస్ట్ హ్యావింగ్ అగ్రిగేట్ యాన్యువల్ రిసీట్స్ వచ్చేసి 505 అంటే 5 crores అబోవ్ ఉంది, 505 lakhs అండ్ అవైలింగ్ ఎగ్జామ్షన్స్ ఆఫ్ 3,10,000 అండర్ సెక్షన్ 10(203)(c) విత్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ 2,40,000. సో ఎగ్జామ్షన్ ఎంత క్లెయిమ్ చేస్తుంది,
3,10,000 క్లెయిమ్ చేస్తుంది విత్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ 2,40,000. ఓకే, వీళ్ళకి డ్యూ డేట్ ఏమంటే ఇది కదా ట్రస్ట్ కదా, సో దాని యొక్క డ్యూ డేట్ వచ్చేసి 30 సెప్టెంబర్ 2020కి ఏవైతే సెక్షన్ 1023C క్లెయిమ్ చేస్తుందో, ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేస్తుందో వాళ్ళు 30 సెప్టెంబర్కి ఫైల్ చేయాలి. సారీ సెప్టెంబర్ కాదు, వీళ్ళు అక్టోబర్. ఆడిట్ రిపోర్ట్ వచ్చేసి సెప్టెంబరు, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి అక్టోబర్. ఓకే, ఏ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ ఈజ్ హ్యావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ విచ్ ఈజ్ ఎగ్జామ్డ్ అండర్ సెక్షన్ 1024 కింద ఎగ్జామ్ట్ అవుతుంది. ఏ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉందో దాని యొక్క ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 1024 కింద ఎగ్జామ్ట్ అవుతుంది. నెక్స్ట్, యాజ్ పర్ సెక్షన్ 139(4)(c) ప్రకారం మ్యాండేట్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఓన్లీ వెన్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ మ్యాక్సిమం అమౌంట్. టోటల్ ఇన్కమ్ అనేది ఎక్సీడ్ కావాలి మ్యాక్సిమం అమౌంట్ విచ్ ఈస్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ వితౌట్ గివింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 10. ఇన్ దిస్ కేస్ ఈవెన్ వితౌట్ గివింగ్ ఎఫెక్ట్ ఆఫ్ సెక్షన్ 1024 ఎఫెక్ట్ ఇవ్వకున్నప్పటికీ దాని యొక్క ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ ఈజ్ బిలో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అండ్ దేర్ ఫోర్ దెర్ ఈజ్ నో మ్యాండేటరీ రిక్వైర్మెంట్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. మ్యాండేటరీ కాదు, నో మ్యాండేటరీ రిక్వైర్మెంట్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అది ఫస్ట్ కేసుకి సంబంధించి. నెక్స్ట్, పబ్లిక్ ట్రస్ట్కి సంబంధించి అంటే సిన్స్ ద టోటల్ ఇన్కమ్ వితౌట్ గివింగ్ ఎఫెక్ట్ టు ద ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1023C ఈజ్ 5,50,000 వితౌట్ గివింగ్ అంటే 5,50,000 విచ్ ఎక్సీడ్ 2,50,000. దాని యొక్క ఇన్కమ్ ఎంత ఉంది? 5,50,000 5,50,000 ఉంది. విచ్ ఎక్సీడ్ 2,50,000 వరకు మనకి బేసిక్ ఎగ్జామ్షన్ కదా, 2,50,000 ఎగ్జామ్షన్కి. ద ట్రస్ట్ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ బై 31st October 2022. 31st October 2022 లోపల ఫైల్ చేయాలి. నెక్స్ట్, వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ when Mr. Raghav made payment of 75,000 in cash to travel agent for his travel to Saudi Arabia, okay, to be undertaken for business purpose for quoting intentionally the wrong PAN. ఓకే, ఏదైతే ఇంటెన్షనల్లీ ప్యాన్ని రాంగ్గానే మెన్షన్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ అనేది ఎక్సీడింగ్ 50,000 ఉంటే, ఎక్సీడింగ్ 50,000 అనుకుంటా, 50,000 10,000 ఎంతో అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఎక్సీడ్ అయితే అప్పుడు పెనాల్టీ వచ్చేసి 10,000 పెనాల్టీ వస్తుంది. ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్కి సంబంధించి. ఎక్కడైతే మనకి 50,000 ఎక్సీడ్ అవుతుందో, మీన్స్ ట్రాన్సాక్షన్ ఎక్సీడింగ్ 50,000 ఉన్నప్పుడు మనం ప్యాన్ నెంబర్ని కోడ్ చేయాలి. రాంగ్గానే మెన్షన్ చేస్తే 10,000 పెనాల్టీ వస్తుంది. దాని కేసే ఇది. బై కోటింగ్ ఇంటెన్షనల్లీ రాంగ్ ప్యాన్. వుడ్ యువర్ ఆన్సర్ డిఫరెంట్ ఇఫ్ సచ్ క్యాష్ పేమెంట్ వాజ్ మేడ్ ఫర్ హిజ్ ట్రావెల్ నేపాల్ ఇన్స్టెడ్ ఆఫ్ సౌదీ అరేబియా? నేపాల్కి పోతే ఓకే, యాడికి పోతే ఏం రాస్తాను. ఫస్ట్ చూద్దాం, మార్చేమో. ఫస్ట్ ఏం చెప్తారు అంటే, యాజ్ పర్ ఇఫ్ ఏ పర్సన్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు కోట్ ఈజ్ ప్యాన్, who is required to permanent account number in any documents referred in section 139A5C. 139A5C quote a number which is false, కోట్ చేసినాడు బట్ అది ఫాల్స్, అండ్ విచ్ హీ హెయిదర్ నోస్ ఆర్ బిలీవ్స్ ఆర్ ఫాల్స్ డస్ నాట్ బిలీవ్ టు బి ట్రూ. అతనికి తెలిసి కానీ తెలియక కానీ ఎట్లయితే ఏమి అతను పాన్ని కోట్ చేసినాడు. కాబట్టి అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే, ద అసెసింగ్ ఆఫీసర్ మే డైరెక్ట్ సచ్ ఏ పర్సన్ షెల్ పే బై వే ఆఫ్ పెనాల్టీ ఏ సమ్ ఆఫ్ 10,000 అండర్ సెక్షన్ 272B2 ప్రకారం. నెక్స్ట్, ఇన్ ద గివెన్ కేస్ మిస్టర్ రాఘవ్ travels to Saudi Arabia and pays his travel agent cash in excess of 50,000. కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నాం మనం. పెనాల్టీ వచ్చేసి 10,000 in excess of 50,000. Such a transaction is covered by section 139A5C read with rule 114B and therefore Mr. Raghav has quoted his PAN-ని కోట్ చేయాలి. మిస్టర్ రాఘవ్ హ్యాజ్ మిస్కోటెడ్ హిజ్ ప్యాన్ని మిస్కోట్ చేసినాడు. పెనాల్టీ వచ్చేసి అండర్ సెక్షన్ 272B2 ప్రకారం ఈజ్ లెవబుల్ అవుతుంది. ఎంత? 10,000 penalty levable అవుతుంది. మిస్టర్ రాఘవ్ హ్యాజ్ అన్ గివెన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇన్ ద మ్యాటర్. మిస్టర్ రాఘవ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ దట్ దేర్ వాజ్ ఏ రీజనబుల్ కాజ్ ఫర్ ద సెడ్ ఫెయిల్యూర్. పెనాల్టీ అండర్ సెక్షన్ 272B would be impossible. The answer would remain the same even if such cash payment made for his travel to నేపాల్కి కాకుంటే ఇంకో చోటికి పో, అట్లాంటి కేసులో అయినప్పటికీ
పెనాల్టీ అనేది పెనాల్టీనే, అది అక్కడ చెప్పేది. నెక్స్ట్, ఫర్ ఫెసిలిటేటింగ్ ఎక్స్పెండిచర్స్ రిజల్యూషన్స్ ఆఫ్ disputes relating to international transactions involving transfer pricing foreign companies, the Income Tax Act 1961 has provided for alternate dispute resolution mechanism, that is DRP ఇన్వాల్వ్మెంట్ మెకానిజం ఉంది. డిఆర్పి ఎవరికి అప్లికబుల్ అవుతుందని చెప్పినాం మనం, నాన్ రెసిడెంట్, నాన్ కార్పొరేట్ ఆర్ ఫారిన్ నాన్ రెసిడెంట్ పర్సన్ కానీ ఫారిన్ కంపెనీస్ కానీ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ డీల్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్కమ్కి వేరియేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కంపల్సరీగా ఒక డ్రాఫ్ట్ ఆర్డర్ని పంపించాలి. ఫస్ట్ డ్రాఫ్ట్ ఆర్డర్ని పంపించాలి. రిమైనింగ్ ఎవరికి డ్రాఫ్ట్ ఆర్డర్ పంపించే పంచాయతీ పెట్టుకోము. ఈ ముగ్గురికి మాత్రమే డ్రాఫ్ట్ ఆర్డర్ని పంపించే పంచాయతీ పెట్టుకుంటాము. ఎవరెవరికి? నాన్ రెసిడెంట్, ఫారిన్ కంపెనీస్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో డీల్ చేసే వాళ్ళకి వాళ్ళ యొక్క ఇన్కమ్ వేరియేషన్స్ ఉన్నప్పుడు. ఓకే, ఇక్కడ మనకు వచ్చిన పర్సన్ ఎవరు? ఫారిన్ కంపెనీస్, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అండ్ ఫారిన్ కంపెనీస్ ఉన్నవాళ్ళు. ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యు ఆర్ రిక్వైర్డ్ టు ఆన్సర్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఏం చెప్తున్నారు? వాట్ ఈస్ మీనింగ్ హౌ టు బి అసైన్ టు డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్ అంటే ఏమి, డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్ అంటే ఏమి అనేది చెప్పాలి. అది ఏమి? ఒక ప్యానల్, ఆ ప్యానల్లో కొంతమంది పర్సన్స్ కంప్రైజ్ అవుతారు. ఆ పర్సన్స్ వచ్చేసి బోర్డ్ డిసైడ్ చేస్తారు, బోర్డ్ కాన్స్టిట్యూట్ చేస్తుంది. దానిలో వచ్చేసి ప్రిన్సిపల్ కమిషనర్ వాళ్ళు ఉంటారు. అండ్ నెక్స్ట్ ఎలిజిబుల్ అసెసీ. నేను ఎలిజిబుల్ అసెసీ అంటే చెప్పిన ఇందాకనే నాన్ రెసిడెంట్, ఫారిన్ కంపెనీ అండ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో డీల్ చేసే వాళ్ళ ముగ్గురు వచ్చేస్తారు ఎలిజిబుల్ అసెసీస్లో. నెక్స్ట్, వెన్ కెన్ ఏ గ్రీవెన్స్ ఫర్ రిజల్యూషన్ బీ ఫైల్డ్ బై అన్ అసెసీ. ఎప్పుడు ఫైల్ చేయాలి గ్రీవెన్సెస్ అంటే? ఈ అసెసింగ్ ఆఫీసర్ ఉంటుంది కదా, అసెసింగ్ ఆఫీసర్ ఎప్పుడైతే ప్రపోజ్ చేస్తారో ఎలిజిబుల్ అసెసీకి ఒక డ్రాఫ్ట్ ఆర్డర్ని పంపిస్తారు. ఆ డ్రాఫ్ట్ ఆర్డర్ని పంపిస్తారు ఎవరికి? ఎలిజిబుల్ అసెసీకి పంపిస్తారు. అప్పుడు పంపించినప్పుడు వితిన్ 30 days ఆఫ్ రిసీవ్ చేసుకున్నాక వేరియేషన్స్ ఉంటే వితిన్ 30 days లోపల మనం ఆబ్జెక్షన్స్ని ఫైల్ చేయాలి, ఆ గ్రీవెన్సెస్ని ఫైల్ చేయాలి అన్నమాట. నెక్స్ట్, what evidence are being considered by the panel to redress the grievance of the assessee. గ్రీవెన్స్ మనకి ఈ డిఆర్పి చేయాలంటే, ఈ డిఆర్పి చేసేటప్పుడు ఆబ్జెక్షన్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే మనకి అతను యాక్సెప్ట్ చేస్తే ఓన్లీ అసెసింగ్ ఆఫీసర్కి పంపించాలి. ఒకవేళ అతను ఆబ్జెక్షన్స్ని కానీ ఇస్తే అట్లాంటి కేసులో డిఆర్పికి అసెసింగ్ ఆఫీసర్కి పంపించాలి. ఇక్కడ ఆబ్జెక్షన్స్ వచ్చినప్పుడు డిఆర్పి ఏం చేస్తుంది? మళ్ళీ డైరెక్షన్స్ ఇవ్వడము, వాళ్ళకి ఎవిడెన్స్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడము, ఆబ్జెక్షన్స్ని అసెసీ నుంచి కలెక్ట్ చేయడము, రిపోర్ట్ని కలెక్ట్ చేయడము, రికార్డ్ని కలెక్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ కొన్ని తీసుకొని దాంతో డైరెక్షన్ ఇస్తుంది, గైడెన్స్ ఇస్తుంది ఎవరికి? అసెసింగ్ ఆఫీసర్కి టు కంప్లీట్ ద అసెస్మెంట్. ఇవి చేస్తుంది. సో ఫస్ట్, the term dispute resolution panel has defined to mean collegium comprising of the three principal commissioners or commissioners of income tax constituted by the board. ఎంతమంది ఉంటారు? 3 principal commissioners or commissioners of income tax constituted by the board. 3 members ఉంటారు. Next, the term eligible assessee means any person in whose case the variations referred under section 144C arises as a consequences of the order of transfer pricing officer passed under section 92CA3 and any non-corporate or non-resident or any foreign companies. So ఎంతమంది వచ్చినారు? ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ వాళ్ళు, నాన్ కార్పొరేట్ పర్సన్, నాన్ రెసిడెంట్ పర్సన్ ఆర్ ఫారిన్ కంపెనీస్, వీళ్ళంతా ఎలిజిబుల్ పర్సన్స్. వీళ్ళకి వేరియేషన్స్ ఉంటే ఆ వేరియేషన్స్కి సంబంధించిన ఎలిజిబుల్ అసెసీస్ వీళ్ళంతా. నెక్స్ట్ సెకండ్, ఇప్పుడు మనం ఏం చెప్పినాము? డిఆర్పి వచ్చేసి 3 ప్రిన్సిపల్ కమిషనర్స్ ఆ కమిషనర్స్ ఉంటారు కాన్స్టిట్యూటెడ్ బై ద బోర్డ్. సెకండ్ వచ్చేసి ఎలిజిబుల్ అసెసీ అంటే ఎవరు? ఎప్పుడైతే వేరియేషన్ ఉందో, వేరియేషన్ ఎవరికి ఉంటుంది? 144 ప్రకారం ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ పాస్ చేసే దాని ప్రకారం ఎవరికి? నాన్ రెసిడెంట్ పర్సన్ కానీ, నాన్ కార్పొరేట్ పర్సన్ కానీ, ఫారిన్ కంపెనీస్ కానీ. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ద ఎలిజిబుల్ అసెసీ, ద అసెసింగ్ ఆఫీసర్ షెల్ ఫార్వర్డ్ ఏ డ్రాఫ్ట్ ఆఫ్ ద ప్రపోజ్డ్ ఆర్డర్ ఆఫ్ ద అసెస్మెంట్. డ్రాఫ్ట్ ఆర్డర్ని పంపిస్తారు. ద ఎలిజిబుల్ అసెసీ ఏం చేయాలి? వితిన్ 30 days లోపల ఆబ్జెక్షన్ని ఫైల్ చేయాలి, ఆ యాక్సెప్టెన్స్ని ఫైల్ చేయాలనుకుంటే ఓన్లీ అసెసింగ్ ఆఫీసర్ ఫైల్ చేస్తే చాలు. ఆబ్జెక్షన్ని ఫైల్ చేయాలనుకుంటే అసెసింగ్ ఆఫీసర్కి అండ్ డిఆర్పికి ఫైల్ చేయాలి విత్ ద డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్ అండ్ ఇక్కడ చూడండి, అండ్ విత్ అసెసింగ్ ఆఫీసర్కి. అండ్ ఇప్పుడు ఆ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్కి మీరు పంపించినారు కదా, డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్ ఏం చేస్తుంది అంటే మీ దగ్గర నుంచి ఎనీ అబ్జెక్షన్స్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటారో అండ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆ డ్రాఫ్ట్ ఆర్డర్ని తీసుకొని
అండ్ అబ్జెక్షన్స్ ఫైల్ బై ద అసెసీ, అబ్జెక్షన్స్ ఏం ఫైల్ చేసినా అవి చూస్తుంది. అండ్ ఎవిడెన్స్ని ఫర్నిష్ చేసుకుంటుంది అసెసీ నుంచి. అండ్ రిపోర్ట్ని ఎవరి నుంచి తీసుకుంటుంది, అసెసింగ్ ఆఫీసర్ నుంచి కానీ, వాల్యుయేషన్ రిపోర్ట్ నుంచి కానీ, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ నుంచి కానీ, ఎనీ అదర్ అథారిటీ నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ని తీసుకుంటుంది. అండ్ రికార్డ్స్ని తీసుకుంటుంది రిలేటింగ్ టు డ్రాఫ్ట్ ఆర్డర్. ఆ డ్రాఫ్ట్ ఆర్డర్ అసెసింగ్ ఆఫీసర్ ఎట్లా ఫాల్ చేసినారో దానికి సంబంధించిన రికార్డ్స్ని తీసుకుంటుంది. ఎవిడెన్స్ కలెక్టెడ్ ఆర్ కాజ్డ్ బై ద టు బి కలెక్టెడ్ బై ఇట్, ఏమన్నా ఎవిడెన్స్ కావాలంటే అవన్నీ కలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ రిజల్ట్స్ ఆఫ్ ఎన్ ఎంక్వైరీ మేడ్ బై ద ఆర్ కాజ్డ్ బై ఇట్, ఎంక్వైరీ తీసుకుంటుంది. ఎంక్వైరీ ప్రకారం ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చిందో అవన్నీ కలెక్ట్ చేసుకుంటుంది. అవన్నీ ఇన్ఫర్మేషన్ని పెట్టుకుంటుంది. అవన్నీ పెట్టుకొని ఏం చేస్తుంది అండ్ ఇష్యూ డైరెక్షన్స్ అండ్ గైడెన్సెస్ ఎవరికి, టు ద అసెసింగ్ ఆఫీసర్, మనకి ఇవ్వాలన్నా ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్కి ప్రొవైడ్ చేస్తారు టు ఎనేబుల్ హిమ్ టు కంప్లీట్ ద అసెస్మెంట్ కంప్లీట్ చేయడానికి అవన్నీ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఏమంటే అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్ పవర్ టు మేక్ అన్ అసెస్మెంట్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ జడ్జిమెంట్, కరెక్టే. ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్ వాట్ ఆర్ దే? సెక్షన్ 144 ప్రకారం బెస్ట్ జడ్జిమెంట్ చేయాలి. బెస్ట్ జడ్జిమెంట్ చేయడానికి ఏ కేసెస్ ఉంటాయని అడిగినాడు. మెయిన్గా మనం ఎన్ని చెప్పినాము, 3 కేసెస్ చెప్పినాము. మూడేనా? రిటర్న్స్ ఫెయిల్ టు ఫైల్ ద రిటర్న్స్ ఒకటి ఉంటుంది. అండ్ కంప్లైంట్ కాకుంటే, ఏమైనా నోటీసెస్ కంప్లైంట్ కాకుంటే, ఆర్ ఇవి నోటీసెస్ రిలేటెడ్ టు 143 ప్రకారం నోటీసెస్కి రిప్లై చేయకుంటే, అట్లాంటి కేసెస్ మనం చెప్పినాము. సో అండర్ సెక్షన్ 144 ప్రకారం ద అసెసింగ్ ఆఫీసర్ ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆల్ relevant matter which he has gathered he undergo an application to make an assessment of total income or loss or to best of his knowledge, best of his judgment, and determine the sum payable by the assessee in the following cases. ఏ కేసెస్లో బెస్ట్ జడ్జిమెంట్ ఆర్డర్స్ని పాస్ చేస్తారు. ఫస్ట్ వేర్ ఏ పర్సన్ ఫెయిల్ టు మేక్ రిటర్న్, ఎప్పుడు రిటర్న్ని ఫైల్ చేయలేదు యాజ్ పర్ సెక్షన్ 139(1) ప్రకారం, యాజ్ నాట్ ఫైల్డ్ బిలేటెడ్ రిటర్న్ అండర్ సెక్షన్ 139(4) ఆర్ నాట్ ఫైల్డ్ రివైజ్డ్ రిటర్న్ యాజ్ పర్ సెక్షన్ 139(5), 139(1) కింద కానీ, 139(4) కింద కానీ, 139(5) కింద కానీ రిటర్న్ని ఫైల్ చేయడానికి పర్సన్ ఫెయిల్ అయినాడు. ఆ కేసులో బెస్ట్ జడ్జిమెంట్ పాస్ చేసి మీకు ఇంత లయబిలిటీ వస్తుందని అసెసింగ్ ఆఫీసరే చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకో కేసులో ఏమంటే వేర్ ఎనీ పర్సన్ fails to comply all the terms of notice issued under section 142(1) or fails to comply with the directions issued under section 142(a) for getting accounts audited, that is returns informations ఇంకోటి ఏమి రిటర్న్స్ ఇన్ఫర్మేషన్ అకౌంట్స్ ఈ మూడింటిని ప్రొవైడ్ చేయలేకపోయినాడు. రిటర్న్స్ ఏమన్నా అడిగితే ఆ రిటర్న్స్ని విత్ ఇన్ డ్యూటీ లోపల ఫైల్ చేయలేకపోయిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిలేటివ్ టు బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి ఇన్ఫర్మేషన్. అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో లేని ఇన్ఫర్మేషన్ అడిగే ముందు ప్రయర్ అప్రూవల్ ఆఫ్ JD పర్మిషన్ తీసుకోవాలి. అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ తర్వాత అకౌంట్స్, రిటర్న్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అకౌంట్స్కి లాస్ట్ 3 ప్రీవియస్ ఇయర్ వరకు చెక్ చేయొచ్చు. అట్లా అవి అడిగినప్పుడు అసెసీ ప్రొవైడ్ చేయలేకపోయి ఉండొచ్చు. ఆర్ నెక్స్ట్ వేర్ ఎనీ పర్సన్ హ్యావింగ్ మేడ్ ఏ రిటర్న్ ఫెయిల్స్ టు కంప్లై విత్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ నోటీస్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 143(2) గుర్తురాకుంది మనకి 143(2) అనేది. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ సెక్షన్ 145(3) ఏం చెప్తుంది? 145(3) of the Income Tax Act 1961 permit the assessing officer to make an assessment in manner provided in section 144. మేనర్ ఎట్లుంటుందంటే డైరెక్ట్గా బెస్ట్ జడ్జిమెంట్ పాస్ చేయరు ఎక్కడ. వేర్ ద అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అబౌట్ ద కరెక్ట్నెస్ అండ్ కంప్లీట్నెస్ ఈ రెండు ఉంటాయి. అంటే కరెక్ట్ లేకుండా అనిపించిన ఆర్ కంప్లీట్నెస్ లేకుండా అనిపించిన సాటిస్ఫై కాలే, ఎవరు అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫై కాలే. ఆర్ నెక్స్ట్ ఇంకోటి ఏమి మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ సెక్షన్ 145(1) ప్రకారం మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ హ్యాస్ నాట్ బీన్ రెగ్యులర్లీ ఫాలోడ్ బై ద అసెసీ. మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఫాలో కాలేదు రెగ్యులర్గా. నెక్స్ట్ వేర్ ఇన్కమ్ హ్యాస్ నాట్ బీన్ కంప్యూటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ICDS ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ 145(2) ప్రకారం. సో ఈ 3 కేసెస్లో ఏది కరెక్ట్ అండ్ కంప్లీట్ లేకుండా, ఒకవేళ ఉండేటివి ఈడు సాటిస్ఫై కాకుండా, ఎవరు అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫై కాకుంటే, ఆర్ 145(1) ప్రకారం హ్యాస్ నాట్ రెగ్యులర్లీ ఫాలో ద మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ రెగ్యులర్గా ఫాలో కాలే, ఆర్ ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ని కంప్లీట్ కాలే దాని ప్రకారం. ఈ 3 కేసెస్లో అసెసింగ్ ఆఫీసర్
అసెస్మెంట్ చేస్తాడు. ఫేస్లెస్ అసెస్మెంట్ యాజ్ పర్ సెక్షన్ 144B. 144 వచ్చేసి నార్మల్ కేసు, 144B వచ్చేసి ఫేస్లెస్ కేసు. షెల్ బి అప్లికబుల్ టు బేస్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 144, దట్ ఈస్ assessment proceedings shall be conducted electronically in e-proceeding facility through assessee registered account in designated portal లో assessee ఎక్కడైతే రిజిస్టర్ అంటాడో ఆ designated portal లో the faceless assessment shall be made in respect of such territorial area or persons or class of persons or incomes or class of income or cases or class of cases as may be notified by the బోర్డ్. ఇక్కడ దీనికోసం అంటే ఫేస్లెస్ అసెస్మెంట్ కోసం ఏమేమి తీసుకుంటారు, టెరిటోరియల్ ఏరియా, ఒక పర్సన్ది కానీ, ఒక క్లాస్ ఆఫ్ పర్సన్ది కానీ, ఒక క్లాస్ ఆఫ్ ఇన్కమ్ని కానీ, ఒక క్లాస్ ఆఫ్ కేసెస్ని కానీ మొత్తం యాజ్ మే బి బోర్డ్ స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ ఏ సర్చ్ వాజ్ కండక్టెడ్. ఓకే, సర్చ్ కండక్ట్ చేయండి. ఏం పోయేదేముంది, సర్చ్ వాజ్ కండక్టెడ్ అండర్ సెక్షన్ 132 కింద సర్చ్ అనేది కండక్ట్ చేసినారు. ఓకే, ఇన్ ద బిజినెస్ ప్రెమిసెస్ ఆఫ్ సన్కార్ ఆన్ 5th May 2021కి చేసినారు. ఓకే, ద సర్చ్ వాజ్ కన్క్లూడెడ్ బై ఎగ్జిక్యూటింగ్ లాస్ట్ ఆఫ్ ఆథరైజేషన్ ఫర్ సర్చ్ ఆన్ 21st May 2021. కన్క్లూడ్ ఎప్పుడైంది, 21st May 2021కి, 5th స్టార్ట్ అయ్యి 21 Mayకి కంప్లీట్ అయిపోయింది. ఓకే, సిన్స్ ద సర్చ్ ఈజ్ కన్క్లూడెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 21-22లోనే కంప్లీట్ అయిపోయింది. ఓకే, అండ్ అదర్ కండిషన్స్ ఆల్సో ఫుల్ఫిల్. ద అసెసింగ్ ఆఫీసర్ విత్ ఇన్ ద టైం లిమిట్లో అయిపోయింది కదా. అసెసింగ్ ఆఫీసర్ ఏం చేయాలనుకుంటున్నారంటే విత్ ద ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఇష్యూడ్ నోటీస్ అండర్ సెక్షన్ 148 ప్రకారం ఏం చేసినాడు, 148 ప్రకారం నోటీసెస్ని ఇష్యూ చేసినాడు. ఓకే, ఆన్ సంస్కార్ ఫర్ ప్రిసీడింగ్ 6 అసెస్మెంట్ ఇయర్స్ ప్రయర్ టు అసెస్మెంట్ ఇయర్ రిలవెంట్ టు ద ప్రీవియస్ ఇయర్ 21-22. ఎన్ని ఇయర్స్ ఇచ్చినాడు, 6 రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి నోటీసెస్ ఇష్యూ చేయాలనుకున్నాడు. ఎవరిది, ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ప్రిన్సిపల్ కమిషనర్ నోటీస్ ఇష్యూ చేసినాడు. అసెస్మెంట్ ఇయర్ 16-17 నుంచి అసెస్మెంట్ ఇయర్ 21-22కు. డిస్కస్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద యాక్షన్ టేకెన్ బై ద అసెసింగ్ ఆఫీసర్. అంతవరకు మనకి ఇవ్వడానికి లేదు. మనం యాక్చువల్గా ఏమంటారు 3 రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్స్ వరకు మనం నోటీసెస్ని ఇష్యూ చేయడానికి ఉంది కదా. ఇప్పుడు అంటే మనం రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ మనం ఎప్పుడు ఫైల్ ఎక్కడ ఉన్నాం, మనము ఫైనాన్షియల్ 21-22లో ఉన్నాము. ఫైనాన్షియల్ 21-22 అంటే రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ 22-23 దానికి బిఫోర్కి పోవాలి. అంటే రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ 21-22, 2021-19 తోటి మ్యాక్సిమం ఈ 3 ఇయర్స్ ఇవ్వడానికి వస్తుంది అనుకుంటా. అంతే. ఎంత వచ్చింది, నోటీస్ ఇష్యూడ్ అసెస్మెంట్ ఇయర్ 19-20, 2021, 21-22 ఓన్లీ ఈజ్ వ్యాలిడ్, కంప్లీటెడ్. ఇప్పుడు ప్రొవిజన్ చూద్దాం. యాజ్ పర్ సెక్షన్ 148 ద అసెసింగ్ ఆఫీసర్ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ ఇన్ఫర్మేషన్ విచ్ సజెస్ట్ దట్ ద ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ హ్యాజ్ ఎస్కేప్డ్ అసెస్మెంట్. ఇప్పుడు ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఉంది ఇన్ ద కేస్ ఆఫ్ అసెసీ వేర్ such is initiated under section 132, that is books of accounts, other documents or any assets requisites under section 132A on or after 1/4/2021 తర్వాత నుంచి ఇస్తుంటే 1/4/2021 నుంచి ఇస్తుంటే 3 relevant assessment కి 3 assessment year కి immediately preceding the assessment year relevant to the previous year 3 assessment yearsకి అతను ఇవ్వచ్చు. ఇన్ విచ్ ద సర్చ్ ఈజ్ ఇనిషియేటెడ్ ఆర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ అదర్ డాక్యుమెంట్స్ ఆర్ ఎనీ అసెట్స్ ఆర్ రిక్విజిటెడ్ ఆర్ సర్వే ఈజ్ కండక్టెడ్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ అసెసీ మనీ, bullion, jewelry or other valuable articles or things or books of accounts or documents are seized or requisited in case of any other person, requisited on any further person. Further, no inquiry has been conducted in such cases as per the provisions of section 148A before issue of notice under section 148 కింద నోటీసెస్ ఇష్యూ చేయాలంటే ఇన్ దిస్ కేస్ 3 అసెస్మెంట్స్ వుడ్ బి ఏవైతవి అసెస్మెంట్ ఇయర్ 2019, అసెస్మెంట్ ఇయర్ 2021, అసెస్మెంట్ ఇయర్ 21-22 ఇవి రిలవెంట్ అసెస్మెంట్స్ అవుతాయి. దస్ ఇన్ ద కేస్ అసెసింగ్ ఆఫీసర్ కెన్ ఇష్యూ నోటీస్ అసెస్మెంట్ ఇయర్ 19-20, అసెస్మెంట్ ఇయర్ 20-21, అసెస్మెంట్ ఇయర్ 21-22 అండ్ కెనాట్ ఇష్యూ నోటీసెస్ అసెస్మెంట్ ఇయర్ 16 to అసెస్మెంట్ ఇయర్ 18-19 ద ప్రీవియస్ 3 ఇయర్స్కి మనం ఇవ్వడానికి లేదు. సో నోటీస్ ఇష్యూడ్ బై అసెసింగ్ ఆఫీసర్ 3 ఇయర్స్కి ఇచ్చినది వ్యాలిడ్. నెక్స్ట్ ఏం చేయాలా, ఎగ్జామిన్ ద వెదర్ ద అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్
the power to make any adjustment to income disclosed by the assessee in the return of income in course of processing the return under section 143(1) ప్రకారం ఏం చెప్పినారు, ఎగ్జామిన్ చేయాలి వెదర్ అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్ ద పవర్ టు మేక్ ఎనీ అడ్జస్ట్మెంట్, ఓకే, ఎనీ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్ డిస్క్లోజ్డ్ బై ద అసెసీ ఇన్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అంటే 143(1) ఏమి ఇంటిమేషన్లో ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయొచ్చా అని అడిగినారు. ఎస్, కొన్ని కేసెస్లో మనం అడ్జస్ట్మెంట్ చేస్తాము, అది కూడా కంప్యూటరైజ్డ్ చేస్తారు. దానికి కూడా అది కొన్ని కేసెస్ ఏమంటే అథమెటికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా ఆర్ మనం ఏమైనా ఇన్కరెక్ట్ క్లైమ్స్ ఏమైనా చేసినామన్నా ఆర్ డిజల్వెన్స్ ఏమైనా తీసుకున్నా, డిజల్వెన్స్ ఇచ్చినవి అలవెన్స్ చేసిన అట్లాంటి కేసెస్లో మళ్ళీ వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి పంపిస్తారు. సో ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఫర్ సమ్మరీ అసెస్మెంట్ ఈజ్ కంటెండ్ ఇన్ సెక్షన్ 143(1). As per section 143(1) ప్రకారం the total income or loss of an assessee shall be computed after making the following adjustment of return of income. ఇవి ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్ కంపల్సరీగా చేస్తారు. అవి ఏవి అంటే ఎనీ అర్థమెటికల్ ఎర్రర్ ఇన్ ద రిటర్న్ ఆర్ ఇన్కరెక్ట్ క్లైమ్స్ if such incorrect claims is apparent from any information to the in the return. ఒకటి అర్థమెటికల్ ఎర్రర్స్ ఉన్నా, నెక్స్ట్ ఇది ఇన్కరెక్ట్ క్లైమ్స్ ఉన్నా, నెక్స్ట్ ఏమన్నా లాసెస్ క్లైమ్ చేసినారు, ఆ లాసెస్ క్లైమ్ ఏవి బియాండ్ 139(1) అంటే డ్యూ డేట్ తర్వాత కన్నా ఫైల్ చేస్తుంటే లాసెస్ని క్లైమ్ చేయకూడదు, అట్లాంటివి డిసల్వెన్స్ చేయడము. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ని డిసల్వెన్స్ చేయడం కానీ, ఇన్కమ్స్ని అలవెన్స్ చేయడం కానీ, అంటే ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయడం కానీ, ఎక్స్పెండిచర్ని తగ్గించడం కానీ చేసే ఆడిట్ రిపోర్ట్లో. బట్ ఆడిట్ రిపోర్ట్లో ఉన్న ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్స్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్తో మ్యాచ్ కానప్పుడు వాటిని డిసల్వెన్స్ చేయడము. నెక్స్ట్ డిసల్వెన్స్ ఆఫ్ డిడక్షన్స్ క్లైమ్ అండర్ సెక్షన్ 10AA ఆర్ అండర్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 6A డిడక్షన్స్, దట్ ఈస్ సర్టెన్ ఇన్కమ్ రిలేటెడ్ ఇన్కమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 80 TDAలో డిడక్షన్ తీసుకున్నారు, 10,000 డిడక్షన్ తీసుకున్నారు, బట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో 10,000 ఇన్కమ్ చూపించలేదు. 10,000 కన్నా ఎక్కువ ఉండొచ్చు, మేబీ 15,000 ఉంది అనుకోండి, 10,000 డిడక్షన్ పోతుంది, 5,000 ట్యాక్సిబిలిటీ వస్తుంది, పైన ఇన్కమ్ చూపించకుండా కింద ఓన్లీ డిడక్షన్ తీసుకున్నారు. ఇట్లాంటప్పుడు కూడా డిసల్వెన్స్ చేస్తారు ఇఫ్ రిటర్న్ ఈస్ ఫైల్ బిహైండ్ ద డ్యూ డేట్ అండర్ సెక్షన్ 139(1). సో ఏ కేసులో అథమెటికల్ ఎర్రర్ ఆర్ ఇన్కరెక్ట్ క్లైమ్స్ ఆర్ డిసల్వెన్స్ ఆఫ్ లాస్ క్లైమ్, డిసల్వెన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్, డిసల్వెన్స్ ఆఫ్ డిడక్షన్స్. డిసల్వెన్స్ చేసేది ఏవేవి? లెడ్ దట్ ఈస్ లాస్ క్లైమ్ ఎక్స్పెండిచర్ డిడక్షన్స్. నెక్స్ట్ నో సచ్ అడ్జస్ట్మెంట్స్ షెల్ బి మేడ్ అన్లెస్ an intimation is given to the assessee of such adjustments either in writing or electronic mode. either in writing లో కానీ ఎలక్ట్రానిక్ మోడ్లో కానీ ఫస్ట్ అసెసీకి ఇంటిమేట్ చేయాలి. ఫర్దర్ అసెసింగ్ ఆఫీసర్ షెల్ మేక్ ఎనీ అడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద రెస్పాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద అసెసీని అడిగిన తర్వాతనే మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇఫ్ ఎనీ వేర్ నో రెస్పాన్స్, ఒకవేళ మనం పంపించినాము సో అంతో ప్రాబ్లం ఉంది, సో అంతో మేము ఇట్లా చేయాలనుకుంటున్నామని మనం పంపిస్తే విత్ ఇన్ 30 days లోపల మనకి వచ్చిందనుకోండి ఇష్యూ ఆఫ్ నోటీస్, ద అబౌ అడ్జస్ట్మెంట్ కెన్ బి మేడ్. ఆర్ ఒకవేళ రెస్పాన్స్ ఏం రాకున్నా కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్షన్ 143(1) in an incorrect claim apparent from any information in the return and apparent in the incorrect claim apparent from any information in the return means such claim on the basis of an entry the return of income on item which is inconsistent. అంటే మనం ఇన్కరెక్ట్ క్లైమ్స్ ఏమన్నా తీసుకున్నాయని చెప్పినాం కదా, అట్లాంటి కేసులో ఏమంటే an item which is inconsistent with another entry of the same or other items of such income or in respect of information required to be furnished under section ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ టు సబ్స్టాన్షియేట్ సచ్ ఎంట్రీ హ్యాస్ నాట్ ఫర్నిచర్. ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఫర్నిష్ చేయలేదు. అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిడక్షన్స్ వేర్ సచ్ డిడక్షన్స్ ఎక్సీడ్ స్పెసిఫైడ్ స్టాట్యుటరీ లిమిట్స్. సో స్పెసిఫై చేసిన స్టాట్యుటరీ లిమిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 80Dలో మీరు 25,000 క్లెయిమ్ చేయాలి, బట్ మీరు ఏం చేసినారు 40,000 క్లెయిమ్ చేసినారు. అట్లా క్లెయిమ్ చేయడము అట్లాంటివి డిఫరెన్సెస్ ఏమైనా వస్తాయి. ఇన్కరెక్ట్ క్లెయిమ్స్ అంటే ఇవన్నమాట. ఇన్కన్సిస్టెన్స్ ఉంటాయి అనదర్ ఎంట్రీతో చూసుకున్నప్పుడు. ఆర్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయాలి బట్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయలేదు. ఆర్ డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నారు, అది స్పెసిఫై చేసిన స్టాట్యుటరీ లిమిట్లో స్పెసిఫై చేసిన దానికన్నా ఎక్కువ క్లెయిమ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఏ క్లెయిమింగ్ ఉంది, హెచ్ఆర్ఏ క్లెయిమింగ్ 50% తీసుకోవాలి, 40% తీసుకోవాలి, బట్ మీరు 50% తీసుకున్నారు ఆ ఏరియాకి. ఇట్లాంటి కేసెస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 ఏం చెప్పారంటే కెన్ ద అసెసింగ్ ఆఫీసర్ కంప్లీట్ ద అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ డిస్రిగార్డెడ్ ఆఫ్ ద ఆర్డర్ పాస్డ్ బై ద ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ బై యాక్సెప్టింగ్ ద కండిషన్ ఆఫ్ ద అసెస్సీ
చెప్పిన దాని ప్రకారం చూసి అసెస్సీ చెప్పిన దాని ప్రకారం చూసి ఈ ద అసెసింగ్ ఆఫీసర్ ఎంపవర్డ్. అసెసింగ్ ఆఫీసర్కి ఇది ఉందా ఏమని ఈ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆర్డర్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేయొచ్చా, ఆర్డర్స్ని పాస్ చేయొచ్చా అని ఫస్ట్ క్వశ్చన్ వచ్చినది. సో ఇక్కడ ఏం చెప్తానంటే సెక్షన్ 92C provides that order of transfer pricing officer determining the ఆర్మ్స్ లెంత్ ప్రైజ్. అతను ఏం చేసుకుంటాడు, ఆర్మ్స్ లెంత్ ప్రైజ్ని డిటర్మైన్ చేసుకుంటాడు. ARM ఆర్మ్స్ లెంత్ ప్రైజ్ని డిటర్మైన్ చేసుకుంటాడు. ARPని యాజ్ అన్ ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఈజ్ బైండింగ్ బై ద అసెసింగ్ ఆఫీసర్. ఎవరైతే ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ ఉన్నాడో అతను ఆర్మ్స్ లెంత్ ప్రైజ్ని డిటర్మైన్ చేసినారో ఫర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి అసెసింగ్ ఆఫీసర్ బైండ్ కావాలి. నెక్స్ట్ ఆ అసెసింగ్ ఆఫీసర్ షెల్ ప్రొసీడ్ టు కంప్లీట్ టోటల్ ఇన్కమ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద ఆర్మ్స్ లెంత్ ప్రైజ్ డిటర్మైన్ బై ద ట్రాన్స్ఫరింగ్ ప్రైజింగ్ ఆఫీసర్. ఏవైతే అసెసింగ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ ప్రొవైడ్ చేసినాడో ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం అసెసింగ్ ఆఫీసర్ కంప్లీట్ చేయాలి అతని యొక్క టోటల్ ఇన్కమ్ ఇన్ కన్ఫర్మేషన్ విత్ ద ఆర్మ్స్ లెంత్ ప్రైజ్ డిటర్మైన్ బై ద ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్. నెక్స్ట్ therefore assessing officer cannot complete the assessment of income for international transactions. Assessing officer అతని యొక్క cannot complete assessment of income for international transactions is disregarded of the order ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కంటెన్షన్ రైజ్డ్ బై ద అసెస్సీ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోకూడదు. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ యొక్క ఆర్డర్ని బేస్ చేసుకొని పోవాలి, అంతేకాని కంటెన్షన్ ఆఫ్ అసెస్సీ ప్రకారం పోకూడదు. అసెసింగ్ ఆఫీసర్ యొక్క రిస్ట్రిక్షన్ అంటే మీ అసెసింగ్ ఆఫీసర్కి కంప్యూటేషన్ తెలియదు, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్కి కంప్యూటేషన్ తెలుసు. సో ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ యొక్క రూల్స్ని ఫాలో అవుతూ అసెసింగ్ ఆఫీసర్ వెళ్ళాలి. అది క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. థాయ్ లిమిటెడ్ ఉంది. ఫైల్ ఇట్స్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 21-22 ఆన్ 26 సెప్టెంబర్ 2021. ఓకే, 26 సెప్టెంబర్ 2021కి ఫైల్ చేసింది. ఇది థాయ్ లిమిటెడ్, దట్ ఈస్ కంపెనీ. ఓకే, ద రిటర్న్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ రెగ్యులర్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 143(3) ఫర్ విచ్ నోటీస్ అండర్ సెక్షన్ 143(2) ఈజ్ సర్వ్డ్ ఆన్ ద కంపెనీ ఆన్ 3rd July 2022. 3rd జూలైకి ఏం చేసింది, నోటీసెస్ని సర్వ్ చేసింది. ఓకే, ద కంపెనీ రెస్పాండెడ్ టు ద నోటీస్ అండర్ సెక్షన్ 143(2) ప్రకారం కంపెనీ రెస్పాన్స్ అయింది. ఓకే, ఎగ్జామిన్ వెదర్ ద సర్వీస్ ఆఫ్ నోటీస్ ఈజ్ విత్ ఇన్ ద టైమ్ అండ్ ఇఫ్ నాట్ వెదర్ అసెస్మెంట్ ఆర్డర్ కెన్ బి ఛాలెంజ్డ్ బై ద అసెస్సీ. టైం అనేది కరెక్టా కాదా, టైం కరెక్ట్ కాకుంటే అసెస్మెంట్ ఆర్డర్కి ఛాలెంజ్ చేయొచ్చా అనేది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ 143 ప్రకారం టైమ్ లిమిట్ ఫర్ సర్వీస్ ఆఫ్ నోటీస్ అండర్ సెక్షన్ 143(2)కి టైమ్ లిమిట్ ఏమి ఈజ్ 3 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వాజ్ ఫర్నిష్డ్ బై ద అసెస్సీ. ఎవరైతే అసెస్సీ ఉంటాడో ఆ అసెస్సీ యొక్క రిటర్న్ ఫైల్ చేస్తాడు కదా, ఆ రిటర్న్ ఫైల్ చేసిన ఇయర్ యొక్క ఎండ్ నుంచి 3 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 21-22 అసెస్మెంట్ ఇయర్ 21-22 వాజ్ ఫైల్డ్ బై ద అసెస్సీ 26 సెప్టెంబర్ 2021. ఓకే, సెప్టెంబర్ 21 మీన్స్ ఎండింగ్ వచ్చేసి 31st March 2022 వస్తుంది. ఆరు నుంచి 3 months ఏప్రిల్, మే, జూన్. సో జూన్ లోపల 30 June 2022 లోపల నోటీస్ని సర్వ్ చేయాలి. మనకి నోటీస్ సర్వ్ చేసినప్పుడు 3rd July 2022, దట్ ఈస్ విత్ ఇన్ టైమ్ లిమిట్లో లేదు. ఫస్ట్ హవెవర్ నోటీస్ వాస్ సర్వ్డ్ ఆన్ ద అసెస్సీ ఓన్లీ ఆన్ 3rd July 2022. హెన్స్ ద నోటీస్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 143(2) ఈజ్ టైమ్ బ్యారెడ్. ఓకే, టైం అయితే బ్యారెడ్ అయింది, నో ఇష్యూ. నెక్స్ట్ హవెవర్ యాజ్ పర్ సెక్షన్ 292BB where an assessee has appeared in any proceedings or cooperated in any inquiry relating to assessment or reassessment, he shall be deemed that
any notice required to be served upon him has been duly served upon him in time accordance with the provisions of the Act, and such assessee shall be precluded for raising any objections in any proceeding inquiry that the notice was not served upon him or not served upon him or served upon him. ఇట్లా ఏమంటారు అంటే ఏమైనా ప్రొసీడింగ్స్ వచ్చినప్పుడు, ఎంక్వైరీస్ వచ్చినప్పుడు, ఇట్లాంటి కేసులో నాకు సర్వ్ చేయలే, నాకు ప్రాపర్గా సర్వ్ చేయలే, ఇంప్రాపర్గా సర్వ్ చేయలే, ఇట్లాంటివన్నీ చెప్పకూడదు. The above provision shall not applicable where assessee has raised such objections before the completion of such assessment or reassessment. Therefore, in the instant case, if the assessee, that is Thai Limited, has raised objections to the proceedings on the ground of non-servicing of the notice under section 143(2) upon it on time, then the validity of assessment order can be challenged. Assessment order అనేది ఛాలెంజ్ అవుతుంది. బట్ ఇన్ అబ్సెంట్ ఆఫ్ సచ్ అబ్జెక్షన్ ద అసెస్మెంట్ ఆర్డర్ అనేది కెనాట్ బి ఛాలెంజ్డ్. ఫస్ట్ ద అసెసీ హ్యాస్ రైజ్డ్ అన్ అబ్జెక్షన్ టు ద ప్రొసీడింగ్స్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ నాన్ సర్వింగ్ ఆఫ్ ద నోటీస్ అండర్ సెక్షన్ 143(2) అపాన్ ఇట్ టైమ్, దెన్ ద వ్యాలిడిటీ ఆఫ్ అసెస్మెంట్ ఆర్డర్ కెన్ బి ఛాలెంజ్డ్. In the absence of such objection, the assessment order cannot be challenged. ఛాలెంజ్ చేయడానికి లేదు. నెక్స్ట్, డిస్కస్ ద కరెక్ట్నెస్ ఆర్ అదర్వైజ్ ద ఫాలోయింగ్ ప్రపోజల్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఏ ఫ్రెష్ క్లైమ్ ఏం చేసినాడు? ఫ్రెష్ క్లైమ్ బిఫోర్ అసెసింగ్ ఆఫీసర్ కెన్ బి మేడ్ ఓన్లీ బై filing a revised return and not otherwise. Not other reason. This proposition is correct. ఏం చేసినారు? A fresh crime before the assessing officer can be made only a filing revised return and not otherwise. Okay, the proposition is correct. A return of income filed within due date, that is under section 139(1) ప్రకారం మీ రిటర్న్ని ఫైల్ చేసినారు. 139(1) ప్రకారం. నెక్స్ట్ 139(4) ప్రకారం బిలేటెడ్ రిటర్న్ని ఫైల్ చేసినారు. Or have may be revised by filing a revised return under section 139(5) ప్రకారం రిటర్న్ని రివైజ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్, where the assessee finds any omission or wrong statement in the original return. omissions ఏమైనా జరిగినా, రాంగ్ స్టేట్మెంట్స్ ఏమైనా వచ్చినా ఇన్ ద ఒరిజినల్ రిటర్న్ సబ్జెక్ట్ టు సాటిస్ఫైయింగ్ అదర్ కండిషన్స్, there is no provision to the Income Tax Act 1961 to make changes or modification in the return of income by filing a letter బిఫోర్ ద అసెసింగ్. అంటే మనకి రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఒక లెటర్ రాసి, సార్ నా ఒక రిటర్న్ ఉంది, నా రిటర్న్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఇట్లా ఒక లెటర్ రాసి అసెసింగ్ ఆఫీసర్కి పంపించడానికి ఏం ప్రొవిజన్స్ అనేది లేవు. అంటే లెటర్ రాయడము అట్లాంటివి ఏమి ఉండవు. రిటర్న్స్ ఫైల్ చేసినారా, ఓకే ఫైల్ చేసినారు, రిటర్న్స్లో చేంజ్ చేయాలా, మళ్ళీ రిటర్నే ఫైల్ చేయాలి. అంతేకాని రిటర్న్ని చేంజ్ చేయడానికి లెటర్స్ రాస్తే కాదు అని మనకి చెప్పేది. ఫస్ట్ది మోడిఫికేషన్ చేయాలి అంటే. నెక్స్ట్, ద రివైజ్డ్ రిటర్న్ కెన్ బి ఫైల్ అట్ ఎనీ టైమ్. రివైజ్డ్ రిటర్న్ని ఎప్పుడు లోపల ఫైల్ చేయొచ్చు, అట్ ఎనీ టైమ్ బిఫోర్ 3 months prior to the end of the relevant assessment year or before completion of the assessment. ఆ అసెస్మెంట్ కంప్లీట్ అయ్యే లోపల కానీ, రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ కంప్లీట్ అయ్యే 3 months లోపల కానీ, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో ఇన్ దిస్ కేస్ వేరే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ హ్యాస్ బీన్ ఫైల్డ్ విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ సెక్షన్ 139(1) ప్రకారం కానీ, బిలేటెడ్ రిటర్న్ 139(4) ప్రకారం కానీ ఫైల్ చేసింటే, ద ఓన్లీ ఆప్షన్ అవైలబుల్ టు ద అసెసీ టు మేక్ అన్ అమెండ్మెంట్ టు సచ్ రిటర్న్ని అమెండ్మెంట్ చేయాలంటే ఈజ్ బై వే ఆఫ్ ఫైలింగ్ ఏ రివైజ్డ్ రిటర్న్ అండర్ సెక్షన్ 139(5) ప్రకారం రివైజ్ చేయొచ్చు. నెక్స్ట్, దేర్ ఫోర్ ఎ ఫ్రెష్ క్రైమ్ కెన్ బి మేడ్ బిఫోర్ అసెసింగ్ ఆఫీసర్ ఓన్లీ ఫైలింగ్ ఏ రివైజ్డ్ రిటర్న్ అండ్ నాట్ అదర్వైజ్. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ held that there is no power available under the provisions of Income Tax Act 1961 enabling the assessing officer to allow a claim made by the assessee except by way of filing a revised return. సుప్రీం కోర్ట్ గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేసింది. నీకు లెటర్స్ ఇచ్చినారు, నా ఫేవరబుల్ అసెసీకి నేను క్లెయిమ్ ఇస్తాను, నాకు లెటర్ ఇచ్చినానని చెప్పడానికి లేదు. ఓన్లీ రిటర్న్ని రివైజ్ చేసినారా అప్పుడే నువ్వు క్లెయిమ్ని ప్రొవైడ్ చేయాలి. అంత లేకుంటే క్లెయిమ్ని ప్రొవైడ్ చేయడానికి రాదు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 13లో ఏం చెప్తారు? ద అసెసింగ్ ఆఫీసర్ within the powers vested in him under section 142(2)(a) while examining the accounts of PNF లిమిటెడ్కి సంబంధించి చూస్తున్నప్పుడు
has ordered to get the same audited. The company challenged this order on the ground that the opportunity was not provided to them by the assessing officer prior to parting such order. Decide correctness of actions of the assessing officer. అసెసింగ్ ఆఫీసర్ 142(2)A ప్రకారం పవర్ తీసుకొని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఎగ్జామిన్ చేసి ఆడిట్ చేసి ఆడిట్ని పాస్ చేసినాడు. కంపెనీకి ఏమి ఇవ్వలేదు. ఏది బిఫోర్ ఫైలింగ్ ద ఆర్డర్ పాస్ చేసేటప్పుడు అసెసీకి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయలేదు. యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 142(2)A ప్రకారం ద అసెసింగ్ ఆఫీసర్ షెల్ నాట్ డైరెక్ట్ ద అసెసీ టు గెట్ ద అకౌంట్స్ సో ఆడిటెడ్ unless the assessee has been given a reasonable opportunity of being had. అసెసింగ్ ఆఫీసర్ డైరెక్ట్ చేయకూడదు అసెసీకి ఏమని, నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఆడిట్ చేసుకోమని. unless assessee has a given a reasonable opportunity of being had. Therefore, in the case, the order of assessing officer is not valid. Since assessee was not given opportunity of being had prior to passing such order. ఆర్డర్ పాస్ చేసేటప్పుడు కంపల్సరీగా అసెసీకి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అసెసింగ్ ఆఫీసర్ డైరెక్ట్ చేయకూడదు అసెసీకి టు గెట్ ద అకౌంట్స్ సో ఆడిటెడ్ అన్లెస్ ద అసెసీకి రీజనబుల్ ఆపర్చునిటీ ఇస్తే తప్ప. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 ఏం చెప్తారు, మిస్టర్ కాంతి శ్రీమతి కాంతి ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ గ్రోయింగ్, క్యూరింగ్, రోస్టింగ్ అండ్ గ్రౌండింగ్ ఆఫ్ కాఫీ. గ్రోయింగ్ ఏమైనా వచ్చింది అంటే రూల్స్ ప్రకారం అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత వస్తుంది, అగ్రికల్చర్ ఇన్కమ్ ఏవిది కాఫీ కమన్ రబ్బర్ దానికైతే 75%, దీనికి 60% ఇదా బిజినెస్ ఇన్కమ్. ఓకే, ఏది రూల్ 7B ప్రకారం ఏవి ఇన్కమ్ గ్రోయింగ్, క్యూరింగ్, రోస్టింగ్ ఉన్నప్పుడు. ఒకవేళ గ్రోయింగ్ అండ్ క్యూరింగ్ ఉన్నప్పుడు 75% ఇది అగ్రికల్చర్ ఇన్కమ్, ఇక్కడ 60% ఇది అగ్రికల్చర్ ఇన్కమ్. ఓకే, ఆఫ్టర్ మిక్సింగ్ ఆఫ్ చిచోరీ హ్యాడ్ ఏ టోటల్ ఇన్కమ్ ఆఫ్ 6 lakhs. ఓకే, ఫ్రమ్ దిస్ బిజినెస్ విచ్ హ్యాస్ her only source of income during the year 31/3/2022. She consult you to have an opinion whether she is required to file return of income for the assessment year 22-23 as per provisions of section 139(1). ఏం చెప్పింది, ఒపీనియన్ వెదర్ షీ హాజ్ రిక్వైర్డ్ టు ఫైల్, రిటర్న్ ఫైల్ చేయకూడదు అని. 60%లో వచ్చేసి 60 lakhsలో 60% వచ్చేసి ఎగ్జాంప్టెడ్ ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ 40% వచ్చేసి ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేయకూడదు అనేది వాళ్ళకి వచ్చిన కేసు. మనకి బిజినెస్ ఇన్కమ్ అనేది అంటే అండ్ తర్వాత వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్డ్ ఇఫ్ షీ హ్యాస్ ట్రావెల్ టు USA డూయింగ్ ప్రీవియస్ ఇయర్ 21-22 అండ్ ఇంకర్డ్ 2,20,000 ఫారిన్ ఎక్స్పెండిచర్ ఎక్సీడింగ్ 1 lakh. ఎక్సీడింగ్ 1 lakh ఎక్సీడ్ అవుతున్నప్పుడు ఆమె ఫైల్ చేయాల్సి వస్తుందా, ఫైల్ చేయాల్సి రాదా అనేది చెప్పేది. ఫస్ట్ కేసులో వచ్చేసి ఆమె ఇన్కమ్ ఎంత వస్తుంది, 40% అంటే ఐ థింక్ 2,40,000 ఏమో వస్తుంది అనుకుంటా. 2,40,000 అంటే ఆమె ఇండివిజువల్ కాబట్టి ఆమె బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వచ్చేసి 2,50,000 వస్తుంది. సో 2,50,000 అంటే 2,40,000 ఇన్కమ్ వస్తుంది. సో రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం రాదు. నెక్స్ట్ ఇంకొక కేసులో, సెకండ్ కేసులో ఎప్పుడైతే ఆమె యూఎస్ఏకి పోతుందో, ఆమె యొక్క ఎంత ఇంకర్ అవుతుంది, 2,20,000 ఫర్ ద సేమ్ ఇంకా 2,20,000 అంటే 2,20,000 ఆమె ఎక్సీడింగ్ 1 lakh ఇంకర్ అయింది కాబట్టి, ఎక్సీడింగ్ 1 lakhకి ఫారిన్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయింది కాబట్టి రిటర్న్ని కంపల్సరీ ఫైల్ చేయాలి. ప్రొవైడింగ్ ద క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ బై కాఫీ గ్రోవర్స్ బీయింగ్ ఇండివిజువల్స్ కవర్డ్ రూల్ 7Bలో of Income Tax Rules 1962 in the given circular. According to circular, an individual deriving income from growing, crewing, roasting and grounding of coffee with or without mixing chuchori would not be required to file return of income if the aggregate of 40% of his or an income, 40% ఏమి బిజినెస్ ఇన్కమ్, 60% ఏమి అగ్రికల్చర్ ఇన్కమ్. In case of growing and crewing ఉంటే 75% is the agriculture income, 25% is the business income. Chichori, growing, crewing, roasting and grounding of coffee with or without mixing chichori of an income from all other sources liable to tax in accordance with the provisions of the Act as equal to or less than the basic exemption limit. Basic exemption limit ki takkunda prescribe the first schedule of the Finance Act 19 relevant year. In the instant case శ్రీమతి కాంతి యాజ్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 6 lakhs ఉంది. ఎక్కడి నుంచి, ఫ్రమ్ హీ బిజినెస్ నుంచి, విచ్ వాజ్ హర్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. 6 lakhs అనేది ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్
40% will be the workout 2,40,000 అవుతుంది, which is less than the basic exemption weight 2,50,000 in respect of individual. Therefore Srimati Kanti is not required to file return of income assessment year 22 to 23 as per provisions of section 139(1) prakaram. Next, if Srimati Kanti has travelled to USA during previous year 21-22 and incurred 2,20,000 on such travel, she would be required to mandatory file a return of income for assessment year 22-23 on or before the due date of section 139(1), even though her total income does not exceed basic exemption. 3 కేసెస్లో కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. 3 కేసెస్లో కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇప్పుడు ఏ ఫారిన్ ఎక్స్పెండిచర్ ఎక్సీడింగ్ 1 lakh ఉన్నప్పుడు, ఆర్ ఎలక్ట్రిసిటీ ఎక్సీడింగ్ 1 lakh ఉన్నప్పుడు, ఆర్ కరెంట్ అకౌంట్లో అగ్రిగేటింగ్ ద డిపాజిట్స్ ఎక్సీడింగ్ 1 crore ఉన్నప్పుడు, ఈ 3 కేసెస్లో కంపల్సరీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. అందులో ఒక కేసు వచ్చేసి ఫారిన్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఐ థింక్ ఫారిన్ ఎక్స్పెండిచర్కి 2 lakhs వస్తుంది అనుకుంటా. ఎస్ మనం మర్చిపోయి తప్పు చెప్తున్నాం చూడండి. సారీ 1 or more అకౌంట్కి వచ్చేసి 1 crore అండ్ ఫారిన్ ఎక్స్పెండిచర్కి వచ్చేసి 2 lakhs అండ్ ఇది ఏది ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్కి వచ్చేసి 1 lakh, 1 lakh 2 lakhs 10, 1 lakh 2 lakh 1 crore, 1 lakh 2 lakhs 1 crore. ఇంకేమైనా ఫుల్ఫిల్ చేసే. నెక్స్ట్ రామ్ అండ్ ఇండివిజువల్ ఫైల్ ఈజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22-23. ఓకే, ఫైల్ చేసినాడంట ఎప్పుడు 15/6/2022. మామూలుగా ఇండివిజువల్ యొక్క డ్యూ డేట్ ఎప్పుడు 31st July 2022 ఫైల్ చేసినాడు విత్ ఇన్ డ్యూ డేట్ లోపల. ఈ లేటర్ డిస్కవర్ దట్ హీ హ్యాడ్ నాట్ క్లైమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C ఇన్ ద సెడ్ రిటర్న్. సో రివర్స్ రిటర్న్కి పోవచ్చు, నో ప్రాబ్లం. ఈ క్లైమ్ ద సెడ్ డిడక్షన్ త్రూ ఏ లెటర్ అడ్రస్ టు ద అసెసింగ్ ఆఫీసర్. మనకి రిటర్న్ని ఫైల్ చేసినప్పుడు రివైజ్ రిటర్న్తోనే డిడక్షన్స్ని క్లెయిమ్ చేయాలి. అంతేకాని లెటర్స్, లవ్ లెటర్స్, లీవ్ లెటర్స్ పంపించి అసెసింగ్ ఆఫీసర్ పంపించి మీరు డిడక్షన్ క్లెయిమ్ చేస్తా అంటే డిడక్షన్స్ రావు. నెక్స్ట్, అసెసింగ్ ఆఫీసర్ కంప్లీటెడ్ ద అసెస్మెంట్ వితౌట్ అలవింగ్ ద డిడక్షన్ క్లైమ్డ్ బై ద కరెక్టే, అసెసింగ్ ఆఫీసర్ కరెక్టే చేసినాడు. ఈజ్ అసెసింగ్ ఆఫీసర్ జస్టిఫైజ్ ఈజ్ డూయింగ్ సో. ఎస్ కరెక్ట్. ఎందుకు అంటే లెటర్స్ కాదు నువ్వు చేయాల్సింది, రిటర్న్ చేసిన ఒకటి రిటర్న్ని రివైజ్ చేయాలి, అంతేకాని లెటర్ రావు. సుప్రీంకోర్టు ప్రకారం రూల్ దట్ అసెసింగ్ authority has no power. Assessing authority has no power to entertain a claim for deduction made after filing the return of income otherwise than by way of revised return. In the instead case, Ram has claimed the deduction under section 80Cలో డిడక్షన్ క్లెయిమ్ చేయాలంటే విచ్ హీ ఒమిటెడ్ టు క్లెయిమ్ ద ఒరిజినల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ త్రూ ఏ లెటర్ అడ్రస్ టు ద అసెసింగ్ ఆఫీసర్ అండ్ నాట్ ఫైలింగ్ రివైజ్ రిటర్న్ అండర్ సెక్షన్ 139(5) వచ్చేసి రివైజ్ రిటర్న్, 139(4) వచ్చేసి బిలేటెడ్ రిటర్న్, 139(1) వచ్చేసి నార్మల్ రిటర్న్. In view of the decision of the Supreme Court cited above, the assessing officer was justified in contemplating the assessment without allowing the deductions under section 80C. కరెక్టే, జస్టిఫైడ్. అసెసింగ్ ఆఫీసర్ జస్టిఫైడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16లో ఏం చెప్తారు? ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ద ఫైలింగ్ స్టేట్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండ్ డిసైడ్ కేస్ లాస్. సో ద అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ బౌండ్ టు అలో ద సెట్ ఆఫ్ ఆర్ బ్యాడ్ ఫార్వర్డ్ లాసెస్ అండర్ సెక్షన్ 72 even if the assessee has not claimed the same in the return of file. రిటర్న్స్ ఫైల్ చేసిన దాంట్లో లాస్ట్ని ప్రొవైడ్ చేయలేదంట. లాస్ట్ని ప్రొవైడ్ చేయకుంటే ఈ అసెసింగ్ ఆఫీసర్ కంపల్సరీ బాగుండా ఏదైతే క్లెయిమ్ చేయలేదు అంటే అట్లాంటి కేసులో అనేది ఆడున్న క్వశ్చన్. యాక్చువల్గా అసెసింగ్ ఆఫీసర్ బాగుండా కాదా? అక్కడ మనకి సెక్షన్ 80 ఏం చెప్తుంది? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది కంపల్సరీగా ఫైల్ చేయాలి. ఏవైతే బిజినెస్ లాసెస్ కానీ, స్పెక్యులేటివ్ లాసెస్ కానీ, స్పెసిఫైడ్ లాసెస్ కానీ, లాంగ్ టర్మ్ లాసెస్ కానీ, ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ లాసెస్కి సంబంధించి లాసెస్ ఏమన్నా ఉంటే రిటర్న్ని ఫైల్ చేయాలి. ఎంత లోపల? విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేయాలి. అండ్ హౌస్ ప్రాపర్టీకి అన్అబ్జర్వ్ వాళ్ళకి ఫైల్ చేయాల్సిన అవసరం లేదు విత్ ఇన్ డ్యూ డేట్ లోపల. ఆ కేసు ఇక్కడ స్టేట్మెంట్ అనేది కరెక్టే. ఎందుకు? ద అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ బౌండ్ టు అలో ద సెట్ ఆఫ్ ఆర్ బాట్ ఫార్వర్డ్ లాసెస్ అండర్ సెక్షన్ 72 ఈవెన్ ఇఫ్ ద అసెసీ హ్యాస్ నాట్ క్లైమ్డ్ ద సేమ్ ఇన్ ద రిటర్న్ ఫైల్. విత్ ఇన్ డ్యూ డేట్ లోపల రిటర్న్ ఫైల్ చేయాలి. సెక్షన్ 80 అని చెప్పింది విత్ ఇన్ డ్యూ డేట్ లోపల రిటర్న్ ఫైల్ చేయాలి. బట్ అక్కడ క్లైమ్ చేయలేదు, బై మిస్టేక్ క్లైమ్ చేయకపోయి ఉండొచ్చు. అట్లాంటి కేసులో అసెసింగ్ ఆఫీసర్ కంపల్సరీ ఆ లాస్ట్ని ప్రొవైడ్ చేయాలన్నా. ఎస్, ద స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఆన్సర్ చెప్తా చూడండి. ఇట్ ఈస్ హెల్డ్ దట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ టు అప్లై ద రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిటర్మైనింగ్ ద ట్రూ ఫిగర్స్. అసెసింగ్ ఆఫీసర్ యొక్క డ్యూటీ అది. ఏది? ట్రూ ఫిగర్స్ని
ఫిగర్స్ ఆఫ్ ద అసెస్సీ టోటల్ ఇన్కమ్ అండ్ కాన్సిక్వెన్షియల్ ట్యాక్స్ లయబిలిటీని తీసుకొని రావడం కోసం అసెసింగ్ ఆఫీసర్ డ్యూటీ అది. మెరీలీ బికాస్ ఆఫ్ అసెస్సీ హ్యాస్ నాట్ క్లైమ్ ద సెట్ ఆఫ్ ఆన్ ద రిటర్న్ ఫైల్, ఇట్ కెనాట్ రిలైవ్ ద అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ డ్యూటీ టు అప్లై సెక్షన్ 72 ఇన్ ద అప్రాప్రియేట్ కేస్. ఫస్ట్ది, ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ యాజ్ అసిస్ట్. మనం ఒక ప్రొవిజన్లో చెప్పినాము, అథమెటికల్ అక్యురసీ చూస్తారు. నెక్స్ట్ ఇన్కమ్స్ డిజలవెన్సెస్ ఏమైనా ఉంటే డిజలవెన్స్ చూస్తారు. ఇన్కరెక్ట్ క్లైమ్స్ ఏమైనా చేసినారా, ఎక్స్పెండిచర్స్ ఏమైనా డిజలవెన్స్ చేసినా అవన్నీ చెక్ చేసి 143 ఇంటిమేషన్ ప్రొవైడ్ చేస్తారని చెప్పినాము. అట్లాంటి కేసులు చెక్ చేయాలి అని చెప్పినాము. మనం అక్కడ చెక్ చేయాలి అని చెప్పినప్పుడు ఇట్లాంటివన్నీ రావచ్చు కదా. ఏమన్నా లాస్ ఉంటే క్యారీ ఫార్వర్డ్ చేయండి, లాస్ ఉంటే ఆ క్యారీ ఫార్వర్డ్ చేయలేదు అని ప్రొవైడ్ చేయాలి. అది ఒక అసెసింగ్ ఆఫీసర్ యొక్క డ్యూటీ. అది టు అసిస్ట్ ఏ ట్యాక్స్ పేయర్ ఇన్ ఎవ్రీ రీజనబుల్ వేలో అసిస్ట్ చేయాలి ఎవరిని, అసెస్సీని. పర్టికులర్లీ ఇన్ ద మ్యాటర్స్ క్లైమింగ్ అండ్ సెక్యూరింగ్ రిలీఫ్స్, క్లైమ్ దగ్గర, రిలీఫ్ దగ్గర. అండ్ ఇన్ దిస్ రికార్డ్ దే షుడ్ మేక్ ద ఇనిషియేటివ్ ఇన్ గైడింగ్ ద taxpayer where proceedings or other particulars before them indicated that some refunds or relief is due to him. Therefore, on the basis of the above Supreme Court ruling and the CBDT circular, the assessing officer is bound to allow the set-off of brought forward losses under section 72 even if the assessee has not claimed the same in the return file, provided the loss was determined in pursuance of return file under section 139(3) in any earlier previous year lo loss undi undali. Next, moreover, the word used in section 72 is shall, indicating the provisions relating to set-off of brought forward business loss are mandatory. బిజినెస్ లాసెస్ ఏమైనా ఉంటే అవి బ్రాడ్ ఫార్వర్డ్ అనేది మ్యాండేటరీగా చేయాలి. దేర్ఫోర్ అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ బౌండ్ టు అలో ద క్లైమ్ ఫర్ సెట్ ఆఫ్ బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాసెస్ ఈవెన్ ఇఫ్ ద అసెసీ హ్యాస్ నాట్ క్లైమ్ ద సేమ్ ఇన్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్. నెక్స్ట్, మిస్టర్ ఎక్స్ ఉన్నాడు. ఓకే, ఏం చేస్తున్నాడు మిస్టర్ ఎక్స్ ఉండి? ఇండివిజువల్ has got his books of accounts for the year ending 31st/3/2022 audited under section 44AB. Okay, his total income of the assessment year వచ్చేసి 22-23 5,20,000. అతని టోటల్ ఇన్కమ్ 5,20,000 ఉందంట. ఓకే, ఈ డిజైర్ టు నో ఇఫ్ ఈ కెన్ ఫర్నిష్ ఇస్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23 త్రూ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్. ఓకే, అతని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 44AB ప్రకారం ఆడిటింగ్ జరుగుతున్నాయి. అతని యొక్క టోటల్ ఇన్కమ్ వచ్చేసి 5,20,000. అతను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వచ్చి త్రూ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్తో ఫైల్ చేయాలి అనుకుంటున్నాడు. టీఆర్పీతో రిటర్న్ ఫైల్ చేయొచ్చా అంటే రిటర్న్ ఫైల్ చేయడానికి రాదు. ఎప్పుడైతే బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆడిటెడ్ సెక్షన్ 144 ఆడిట్ చేయాలి అని చెప్పినప్పుడు సెక్షన్ 44ABలో ఆడిట్ చేయాల్సినది ఓన్లీ ద చార్టర్డ్ అకౌంటెంట్ అంతే, టీఆర్పీ కాదు. టీఆర్పీ డస్ నాట్ ఇన్క్లూడ్ చార్టర్డ్ అకౌంటెంట్, లీగల్ ప్రాక్టీషనర్ అండ్ బ్యాంక్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఆథరైజ్ పర్సన్, ఏదైతే కరెంట్ అకౌంట్ ఉందో ఆ పర్సన్, వాళ్ళంతా ఇన్క్లూడ్ కాదు టీఆర్పీలో. సో యాజ్ పర్ సెక్షన్ 139B provides for submission of return of income through tax return preparers. It empowers the Central Board of Direct Tax (CBDT) to frame a scheme for the purpose of enabling any specified class or classes of persons to prepare and furnish their return of income through TRP, that is tax return preparers to file చేయొచ్చు. Specified class or classes of persons to furnish their return of income through TRPs. So specified class or class of persons has been defined to mean any person. Specified person అంటే ఎవరు? ఎనీ పర్సన్ అదర్ దెన్ కంపెనీస్ కంపల్సరీ ఆడిటర్తోనే ఫైల్ చేయాలి. నెక్స్ట్, ఆర్ ఏ పర్సన్ హూజ్ అకౌంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఆడిటెడ్ అండర్ సెక్షన్ 44AB, దట్ ఈస్ ట్యాక్స్ ఆడిట్ కేసెస్. ఇండివిజువల్ పర్సన్స్ ఆర్ under any other existing law who is required to furnish a return of income under this act. అంటే ట్రస్ట్ అనుకోండి, ట్రస్ట్ యొక్క బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్సీడ్ ఉంటే అకౌంటెంట్ ఫైల్ చేయాలని ఆ యాక్ట్లో చెప్పినా అనుకోండి, ఆ యాక్ట్ ప్రకారమే పోవాలి అంతేకాని. నెక్స్ట్, ద కంపెనీస్ ఆర్ పర్సన్స్ ఎవరైతే లైబుల్ టు ట్యాక్స్ ఆడిట్ అండర్ సెక్షన్ 44AD డస్ నాట్ ఫాల్ విత్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ స్పెసిఫైడ్ పర్సన్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్. స్పెసిఫైడ్ పర్సన్ ఆ క్లాస్ ఆఫ్ పర్సన్లో వీళ్ళు ఇంక్లూడ్ కారు అండ్ కాన్సిక్వెంట్లీ కెనాట్ ఫర్నిష్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ త్రూ TRP, దట్ ఈస్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేర్తో ఫైల్ చేయడానికి రాదు. ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఎక్స్ for the year ending 31st/3/2022 has been audited under section 44AB. As such, it cannot furnish his return of income for the assessment year 22-23 through tax return preparer తో ఫైల్ చేయడానికి రాదు. అది లాస్ట్ క్వశ్చన్ టెస్ట్ యువర్ నాలెడ్జ్లో. సో అసెస్మెంట్ ప్రొసీజర్లో ఆల్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కంప్లీటెడ్.